పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మరి మీ ఆరోగ్యం అంటే మీకు శ్రద్ధ ఉందా లేదా? రోజులు నన్ను వదిలేసి ఇప్పుడెందుకు వచ్చావు? నిన్ను నా చేతులతో చంపడానికి. సరికొత్తగా రూపొందుతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ ఇప్పుడు అందరి చర్చనీయాంశం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించిన నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధి అంశాలపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో సింగపూర్ నిర్మాణ నిపుణులచే తయారు చేయబడ్డ ప్లాన్ చూస్తే మన అమరావతి మరో సింగపూర్ గా మారవచ్చని పలువురు రాజకీయవేత్తలు అనుకోవడం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మన హోమ్ మినిస్టర్ జ్యోతి ప్రసాద్ వర్మ గారి మాటల్లో. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి, భవిష్యత్ అనుకూలతలకి అమరావతి అనుకూలమైన ప్రదేశమని కమిటీ నిర్ధారించింది. ఇక రాజధాని రూపకల్పనకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే ముఖ్యమంత్రి గారు మీడియా ద్వారా మనందరికీ తెలియజేస్తారు. గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్న వస్తావు గుడ్ మార్నింగ్ చెప్తావు, ఈవినింగ్ వస్తావు బాయ్ చెప్తావు. అంటే అది పద్ధతి కదా సార్. నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను. 1 వీక్ లో మన కంటెంట్ మారుమోగిపోవాలి. అర్థమైందా? దోసేలా మారుమోగిపోద్ది సార్. మీరు బావా మారుమోగిపోవాలంట. Attention. నీలో మంచి టాలెంట్ ఉందయ్యా. థ్యాంక్స్ అండి. పోవడకండి, సిగ్గేస్తుంది. నేను పోగొట్టడం లేదు, వార్నింగ్ ఇస్తున్నా. నెక్స్ట్ టైం ఇలా లేదనుకో నేను ఉద్యోగాలు వచ్చి తీసేస్తాను. టేక్ కేర్. ఒక్కటి చేయించిన ఇంకోటి చేయించలేనా? 100 ఏళ్ళు బావకి.
బావా ప్రోగ్రామ్ ఎలా ఉంది? సూపర్ బావా. ఇలాంటి నెలకు 4 చేసి ఇచ్చావు అనుకో, 4 కాలాల పాటు నీ పేరు చెప్పుకుని ఛానల్ ఏలేస్తా. ఎక్కువ మాట్లాడితే ఛానల్ కొనేస్తాను బావా. కొనేస్తావు. అరే నా ఫ్రెండ్ ఒక మంచి మేకరు, వాడికి ప్రొడ్యూసర్ ని సెట్ చేసి డైరెక్టర్ ని చేద్దామని ఉందా లేదా? కంటెంట్ దత్త తీసుకోవడం అంటే ఊరికే వదిలేస్తాను అనుకున్నావరా? నిన్నటిది మొన్నటిది దాని ముందు రోజుది మొత్తం లెక్క రాసి పెట్టా. తిరిగి ఇచ్చేస్తా, లేకపోతే లావైపోతావరా. ఇప్పుడు ఏదో సన్నంగా ఉన్నట్టు మాట్లాడుతున్నావు. రే, నీ గురించి ఒక పెద్ద ప్రొడ్యూసర్ సెట్ చేశా కలు, అప్పుడు తెలుస్తుంది నా గురించి. The medial section of the anterior abdominal wall is formed by the rectus abdominis, and pyramidal muscle. The rectus muscle on both sides are transferred by 3 tendons lines. అబ్బా, ఏంటి స్కూల్ పిల్లలాగా గట్టి గట్టిగా చదవడం? చిన్నప్పటి నుంచి అలవాటే, ఏం చేయను. చా, ప్రేమించడం అలవాటైంది కదా అని కనిపించిన ప్రతి ఒక్కరిని ప్రేమించేస్తావా? అది కాదే, ఈ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే అబ్బా నా నికా పక్కా చేస్తా అన్నారు. మరి పాస్ అయితే సన్మానం చేస్తారా? కాదే, స్థలం అమ్మి సింగపూర్ పంపిస్తారు. మస్తుగా పైసలు సంపాదించి మలేషియాలో సెటిల్ కావచ్చు. ఊరుకోవే, మన సీఎం గారు ఆల్రెడీ అమరావతిని సింగపూర్ గాను మంగళగిరిని మలేషియా గాను ప్లాన్ చేశారంట. ఎంచక్కని స్థలం అమ్మకుండా ఉంచావనుకో మంచి రియల్ ఎస్టేట్ వెంచర్ ప్లాన్ చేసేయచ్చు. అబ్బా, టెంప్ట్ చేస్తున్నారు కదే. ఇదొకటి మనీ మేటర్ వేస్తే చాలు టెంప్ట్ అయిపోయింది. మీకెన్నిసార్లు చెప్పాలి 12లోగా లైట్స్ ఆఫ్ చేయమని? అయినా అర్ధరాత్రి వేళ ఈ గోలేంటి? దయ్యాల్లాగా. ఇంకొకసారి నేను నోట్తో చెప్పను. వెళ్ళి పడుకోండి. ఛీ. ఏంటి పగలబడి అవుతున్నావు? అది కాదే, ఒక దయ్యం ఇంకో దయ్యం గురించి చెప్తుంటే నవ్వొస్తోంది. నువ్వేంటే అలా వణికిపోతున్నావు? ఈ చెమట్లేంటే? దెయ్యం అంటే అంటే భయమే. దొరికావే. అనుష, నీకొకటి తెలుసా? మన హాస్టల్ కి ఒక టెరిఫిక్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఫ్లాష్ బ్యాకా? అవును, మనం ఉంటున్న ఈ హాస్టల్ రాజా హరిశ్చంద్ర ప్రసాద్ అనే ఓ జమీందార్ది. ఆయనకి ఒక్కతే కూతురు లలితాంబిక. లలితాంబిక ఏమీ అడగక ముందే తన కోరికను తెలుసుకొని ముందే తీర్చేసేవాడు హరిశ్చంద్ర ప్రసాద్. లలితాంబిక మొదటి కోరికగా తను ప్రేమించిన తోటరాముని అడిగింది. దాంతో హరిశ్చంద్ర ప్రసాద్ అయ్యాడు బలరాముడు. బలమున్న ఆయన తన బలాన్ని చూపించగా ప్రేమించిన కూతురు తన ప్రేమకున్న బలాన్ని చూపించింది. ఒక్కగానొక్క కూతురు చనిపోయిందన్న బాధతో తన ఆస్తిలో కొంత భాగాన్ని పేద ప్రజలకు రాసిచ్చేసి ఈ బంగ్లాని ఇంకొంత ఆస్తిని ట్రస్ట్కి రాసిచ్చేసి ఎక్కడికో వెళ్ళిపారు. ఆ తర్వాత ఈ ట్రస్ట్ వాళ్ళు ఈ బంగ్లాని మెరిట్ స్టూడెంట్స్ కి ఫ్రీ ఫుడ్, బెడ్ ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. అందుకే మనం ఇక్కడున్నాం. పాపం కదా లలిత, అనవసరంగా చనిపోయింది. ఛీ, ఈ పెద్దోళ్ళున్నారే చిన్నోళ్ళ ప్రేమను అస్సలు అర్థం చేసుకోరు. అసలు కదా ఇక్కడే మొదలైంది. ప్రేమ విఫలమైందన్న బాధతోనూ తన తండ్రి మీద కోపంతోనూ ఆత్మహత్య చేసుకున్న లలిత ప్రేతాత్మగా మారి ఇప్పటికీ ఇదే బంగ్లా చుట్టూ తిరుగుతోందని తెలుసా? అవును, ఇప్పటికీ పసుపు రంగు పెళ్లి చీర కట్టుకున్న ఓ 20 ఏళ్ల అమ్మాయి ఈ చుట్టుపక్కల తిరుగుతున్నట్టు కొంతమందికి కనపడుతుందట. ఒసేయ్, కనబడే దెయ్యాన్ని చూసి చస్తుంటే ఇప్పుడు కనపడిన దెయ్యం గురించి చెప్పి ఇంకా భయపెట్టకే. భయపెట్టేదానైతే తను ఇక్కడే ఉరేసుకుని చనిపోయిందని చెప్పేదాని కదా. పిచ్చి మొహాలు ఉరనగానే సీన్ ఊహించేసుకున్నట్టున్నారు. ఇదో కత్తి, భయమేస్తే చాలు నీళ్ళని అవగొట్టొస్తుంది.
అబ్బా టెం చేస్తున్నారు కదే. దా. ఏంటి సడన్ గా చలిస్తోంది. సార్ తప్పకుండా ఈ ప్రెస్ వాళ్ళకి ఎవరు ఇస్తారా ఇన్ఫర్మేషన్? మనకంటే ముందు వచ్చేస్తారు. సార్ అది చుట్టుపక్కల వాళ్ళు. సర్లే మ్యాటర్ చెప్పు. సార్ 22 ఏళ్ళు ఉంటాయి సార్. బాడీ మీద ఎలాంటి ఇంజురీస్ కూడా లేవు. చూడడానికి సూసైడ్లో ఉంది సార్. ఫ్రెండ్స్ మాత్రం ఏదో పారానార్మల్ యాక్టివిటీ అంటున్నారు సార్. మరి సూసైడ్ లెటర్ లాంటివి? నో సార్, ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో అవేం దొరకలేదు సార్. అమ్మాయి పేరేంటి? ఇక్కడ వాళ్ళు రుబీనా అంటున్నారు సార్, కానీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. సూర్యం సార్ ఇందాక అమ్మాయి పేరేం చెప్పావు? రుబీనా బేగం సార్. మరి ఈ అమ్మాయిని చూస్తే అలా అనిపించట్లేదా? ఐడి కార్డు, బుక్స్ అన్నీ చెక్ చేశాను సార్. అన్నిటి మీద రుబీనా బేగం అనే ఉంది. ఓకే, బాడీని కిందకి దింపి పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. ఈ అమ్మాయి కావాల్సిన వాళ్ళు వస్తే నా దగ్గర పంపించు. ఓకే సార్. ఆ అమ్మాయి మొబైల్ కాల్ లిస్ట్ తీసి లేట్ నైట్ కాల్స్ ఇంకా బ్లాక్డ్ నెంబర్స్ ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. వార్డెన్ ఎవరు ఇక్కడ? సార్ నేనే సార్. నీ పేరు? డయానా సార్. మీ హాస్టల్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయే పరిస్థితి వస్తే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను 2 రోజుల క్రితం ఊరెళ్ళాను సార్. ఇవాళ మార్నింగ్ వచ్చేసరికి ఇలా జరిగింది. చనిపోయిన అమ్మాయి గురించి ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పగలరా? సార్ రుబీనా నేను ఫ్రెండ్స్ సార్. మేమిద్దరం ఒకే రూమ్ లో ఉంటాం. ముందు నాకు విషయం చెప్పు. ఈ అమ్మాయి పేరు రూబీనా అంటున్నావు. డెడ్ బాడీని చూస్తే పక్కా హిందూ అమ్మాయిలా ఉంది. అసలు ఏం జరిగింది? దీని అంతటికీ కారణం లలితే సార్. లలిత? లలిత ఎవరు? ఆ పేరు ఎఫ్ఐఆర్ లో లేదే. సార్ లలిత చనిపోయి చాలా రోజులైంది. ఆ లలితే దెయ్యమై రుబీనాని చంపేసింది సార్. లలిత ఏంటి, దెయ్యం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పు. సార్ అది 3 రోజుల క్రితం రుబీనా మాకు ఈ హాస్టల్ గురించి ఒక స్టోరీ చెప్పింది. సరిగ్గా అదే రోజు రాత్రి మార్నింగ్ మేము చూసేసరికి డైనింగ్ హాల్లో టేబుల్ మీద పడుకొని ఉంది. ఆ రోజు నుంచి తన బిహేవియర్ మొత్తం మారిపోయింది. చనిపోయిన లలిత తనకు కనిపిస్తుందని తనతో పాటు వచ్చేయమంటుందంటూ భయపడేది.
2 రోజుల నుంచి లలితలాగే బొట్టు పెట్టుకోవడం, చీర కట్టుకోవడం, పసుపు రాసుకోవడం చేసేది. మాతో ఎవరితో మాట్లాడేది కాదు. సరిగ్గా 3వ రోజు ఇదిగో ఇలా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అసలు ఏం జరిగిందో మా ఎంక్వైరీలో మొత్తం తేలుతుంది. ఇంతకీ లోపల జరిగింది హత్య లేక ఆత్మహత్య? చూడడానికి సూసైడ్ లానే ఉంది, బట్ మా ఎంక్వైరీలో తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే కానీ ఏం చెప్పలేం. ఇంతకు ముందు ఈ ట్రస్ట్ ఓనర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారి అమ్మాయికి ఈ ఆత్మహత్యకి ఏదో సంబంధం ఉందని జనం అనుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? మీరు అనుకుంటున్నట్లుగా హరిశ్చంద్ర ప్రసాద్ గారి అమ్మాయికి ఈ చావుకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. అంటే ఇక్కడ సమస్య లేదంటారా సార్? సమస్య లేదని అన్నానా? ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కాకపోతే ఆ పరిష్కారం ఒక్కోసారి నాకు దొరుకుతుంది, ఒక్కోసారి మీకు దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో సమస్య పరిష్కారాన్ని రప్పించుకుంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఇది కార్పొరేట్ ఇల్లా? కార్పొరేట్ కంపెనీలో ఉంది. ఇదిగో రక్కి, బావా ఇక్కడే ఉండు. ఎరగది. థ్యాంక్స్ రా. ఓకే, నేను వచ్చే లోపల ఎవరిని కెలకరోయ్. అభయం. ఇడికి మాట ఇచ్చాం కాబట్టి ముందు ఆసనం వేసి ఎవరిని గెలకద్దు, ఎవరిని గెలకద్దు. అమ్మాయిలు, ఏయ్ మీరు చాలా బాగున్నారు తెలుసా. ఇలా రండి, ఇలా రండి, రండి. కమాన్ కమాన్. నువ్వుండు, నువ్వు ఏంటి పడగొట్టడానికి వెళ్తున్నారా? కాదు, నిలబెట్టడానికి. మేము ఒక సినిమా చేస్తున్నాం, జై కమల్ ఆర్ట్స్ బ్యానర్ లో. ఆల్రెడీ మా వాళ్ళు లోపల కథ చెప్తున్నాడు. సినిమాలు చూస్తుంటారా? చూసే మొక్కల్లా ఉన్నా. యాక్టింగ్ వచ్చా? పర్లేదు, మేము నేర్పుతాం. ఫోటో సెషన్ అన్నమాట. దీనికి ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చు. ఇప్పుడు నీకేమొచ్చో చూపించు, చూపించు. మీకేమొచ్చు? కబడ్డీ వచ్చు. లేపంగా వెళ్ళండి. ఫోటోలు వాట్సాప్ లో పంపించండి, నెంబర్ పోస్ట్ లో పంపిస్తా. ఏమండి, సినిమా పేరు అడగలేదు, ఉందా లేదా? బాగుందా? విన్ని రాను, నా కబడ్డీ రాదు. పర్లేదు పర్లేదు, మీ ఫోటోలు అవసరం లేదు. ఏంట్రా నీ కంగారంతా? ఆ కసంగ తర్వాత కానీ ముందు లోపలికి కథ ఏమైంది? బడ్జెట్ ఎంత? అడ్వాన్స్ చేతిలో పెట్టు. తమ్ముడు, ఇలాంటి ఫ్రస్ట్రేషన్ మనకు కూడా వస్తుంది. నీ దగ్గర వయసు ఉంది, తెలివి ఉంది. వెళ్ళి చక్కగా ఆడపిల్లల వీడియోలు తీసుకో, లేకపోతే పెళ్లి వీడియోలు తీసుకో. అంతేకాని చేతిలో కెమెరా ఉంది కదా అని సిటీలో పెరిగిపోయిన చెత్త మీద, పాతుకుపోయిన నాలాంటి చెత్త నాయాళ్ల మీద ఇలాంటి వీడియోలు తీయకు. కార్పొరేటర్ పనిచేయకపోతే బండి కదలదు. అలాగని గెలికావనుకో, చెయ్యంతా మసైపోద్ది. నువ్వు ఫేమస్ అవ్వడానికి నన్ను ఫేమస్ చేయకు. పెట్టు. ఓహో అవునా? అసలు డాక్యుమెంటరీ తీసింది నేనని ఎవడో చెప్పిందాడికి? నీ ఛానల్లో నీ పేరు వేసుకొని వీడి దగ్గర మాత్రం నా బొమ్మ వేస్తావా? థ్రిల్ నీకు, థ్రెట్ నాకా? అంటే అలా కాదు బావా, బుల్లి తెర మీద నా పేరు వేసుకుంటాను కదా. వెండి తెర మీద నీ పేరు చూడాలని సౌహృదయంతో అలా చేశాను రా. అర్థం చేసుకోండి, చేతులు చేతులు. ఏడ్చవులే, ఆడు లోపల జల్సా సినిమాలో ముఖేష్ ఋషి లాగా బేస్ వాయిస్ లో వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి ఆయనకి కెలిగితే మనకు రక్త చరిత్రే. నువ్వేం కంగారు పడకు బావా, ఆడి మీద ఇంకొక డాక్యుమెంటరీ తీసి ఈసారి ఆడి తిహార్ జైలు పంపిస్తా. ఇదే నా శపథం. తీరా తీ. ఆడు తీహార్కి వెళ్తాడో లేదో తెలియదు గానీ నీ శవం ముందు తీన్మార్ డాన్స్ మాత్రం కన్ఫర్మ్. ఏంట్రా కొట్టకుండానే అమ్మ నరుస్తున్నావు? ఓవర్ యాక్షన్. ఫోన్ వచ్చిందని చెప్తున్నా. అమ్మ మాట్లాడు. హలో అమ్మా, చెప్పు. ఇక్కడ మీ నాన్న నీకో విషయం చెప్పమని నా పీకల మీద కూర్చున్నాడు. ఏ విషయం అమ్మా? నీ పెళ్లి విషయం రా. నేను ఒక్క సినిమాని డైరెక్ట్ చేయాలి, సెటిల్ అవ్వాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి, ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి కదా. అవునా? ఆ విషయాలన్నీ నాన్నకి చెప్పు. ఫోన్ ఇవ్వనా? వద్దులే, ఆయనకి చెప్పడం కన్నా ఇళ్ళ అమ్మాయిని చూడటమే బెటర్. ఆ అమ్మాయి డీటెయిల్స్ వాట్సాప్ లో పంపిస్తాను, చూడు. వింటున్నావా? థ్యాంక్స్, ఉంటాను. చేతులను కూడా చూడుకున్నా తిప్పించడం. అమ్మా ఏంటో మ్యాచ్ ఫిక్సింగ్ రా. అమ్మకి ఎంత చెప్పినా వినట్లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు సారీ చెప్పి రేపు థ్యాంక్స్ గివింగ్ పార్టీ ఇచ్చావు అనుకో, నీ మ్యాచ్ ఫిక్సింగ్ ని తూ చనిపించే బాధ్యత నాది. ఓకే సరే చెయ్యి. ఇక చూసుకో, మ్యాచ్ కంపు, పాప జంపు.
ఏమైంది ఏమైంది ఉండండి నీళ్ళు తీసుకొస్తాను. ఎవరైనా ఆపండి. సార్ ఏం కాలేదు అంకుల్, ఓకేనా? అయ్యయ్యో ఏమైందండి? నెమ్మదిగా కొంచెం దూరంగా ఉండండి ప్లీజ్. మీరు కూడా కొంచెం దూరంగా ఉండండి. ఏం కాదు అంకుల్, కూల్. ఇప్పుడు బెటర్ గా ఉందా? ఇతను ఇక్కడ. ఇప్పుడు పర్లేదా? మీరు ఇక వెళ్ళండి, ఇట్స్ ఓకే. మీరు కూడా జాగ్రత్తగా చూసుకో. భలే ఉంది సార్. మీ గర్ల్ ఫ్రెండా? ఏ నువ్వు ట్రై చేసుకుంటావా? నేను షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటున్నాను సార్. హీరోయిన్ కోసం సెర్చింగ్. ఈ అమ్మాయి అయితే బాగుంటుందని మరి కాఫీ షాప్ లో ఏం చేస్తున్నావు బాసు? మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. అబ్బా బాగా వెయిట్ చేసినట్టున్నావు. బెస్ట్ వెయిటింగ్ సార్. నువ్వు ఎంత వెయిట్ చేసినా ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కానీ వెళ్ళి 2 క్యాప్చిన్ పట్టరా వెళ్ళు. ఓకే సార్. ఏంటి అమ్మాయి నేనేం చేస్తే అదే చేస్తుంది? కొంప తీసి పిచ్చిదా? చూడ్డానికి బానే ఉంది, ఇదేంటి ఇలా చేస్తుంది? అయిపోయిందా బాబు నీ పెర్ఫార్మెన్స్? ఇంకేమైనా మిగిలిందా? నన్నేనా? కాదమ్మా, అదిగో ఆ వెయిటర్ని. ఓ వెయిటర్నా? కౌంటరా? అది సరేగానమ్మా, ఇందాకటి నుంచి ఏంటి తెగ తిప్పేసుకుంటున్నావు? నేనా? అదేం లేదే. లేదా? మరేంటి నన్ను చూస్తే ఏదో దెయ్యాన్ని చూసినట్టు ఇదిగో ఈ మెనులో దాక్కుంటున్నావు? నేనేం చూడలేదండి. నేను చూడటానికి కూడా పనికిరానా? కొంచెం కూడా అందంగా లేనా? అలా నేను ఎక్కడన్నానండి? అయినా ఇందాక గుడి దగ్గర అంత సౌమ్యంగా కనబడి ఇక్కడేంటండి ఇలా ఆడేసుకుంటున్నారు? మరేం చేయాలండి, మీలాంటి వాళ్ళు బాగున్నారు కదా అనుకుంటే మొహం తిప్పుకొని మరి బాయ్ చెప్తున్నారు. సర్లే బాయ్ చెప్పేద్దామంటే మొహం చూపించి మరి భయపెడుతున్నారండి. ఏంటి ఏం అర్థం కాలేదు కదా? అర్థం కాదులే గాని 2 కాఫీ చెప్పమ్మా. కాఫీయా? ఏ వాచ్ ఇచ్చిన వాళ్ళకి కనీసం కాఫీ కూడా ఇవ్వరా? వాచా? ఎక్కడ మిస్ అయింది? తీసుకో. ఓ ఇది చాలా థ్యాంక్స్ అండి. ఇది మా అమ్మ గిఫ్ట్. ఇది లేకపోతే ఒక్క రోజు కూడా గడవదు తెలుసా? ఇప్పటికైనా కాఫీ ఆర్డర్ చేస్తారా లేక థ్యాంక్ యూ బై బై అని చెప్పి పంపించేస్తారా? వీడేంటి ఇలా చూస్తున్నాడు? ఇందాక ఈ అమ్మాయి ఎవరో తెలీదన్నారు. నిజంరా? నాకు తెలియదురా. ఏంటమ్మా ఆర్డర్ చేయకుండానే కాఫీ వచ్చింది? యాక్చువల్లీ అది నీ గర్ల్ ఫ్రెండ్ కోసమే కదూ? ఏంటి సార్, ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందా? అయితే ఈ అమ్మాయిని నేను రే నేను ఆల్రెడీ కన్ఫ్యూజన్ లో ఉన్నాను రా. నువ్వు నా సీన్ చెడగొట్టకురా. క్రియేటివిటీని తొక్కేయండి సార్, తొక్కేయండి తొక్కేయండి. సో మీకింతవరకు గర్ల్ ఫ్రెండ్ లేదన్నమాట? మీకెలా తెలుసు? తెలుస్తాయమ్మా, ఎంతైనా డాక్టర్ని కదా. డాక్టరా? నందిని? రాజా? యా. రాజా అంటే ఎవరిది? వాట్ బేబీ, నువ్వు అలా చెప్పకుండా వస్తే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నేనా? చెప్పకుండా వచ్చాను. ఎన్నిసార్లు చెప్పాను నీకు, అలా చెప్పకుండా వస్తే నేను ఎంత కంగారు పడతాను చెప్పు. హలో బావా నేనే. బావా ఇదంతా మన స్క్రీన్ ప్లేలో భాగమే.
పాత్రకు ప్రారంభం పోసేస్తుంది కదా ఎర్ర కూడా నువ్వు ఎర్ర తీసేయి ఈ దెబ్బతో నువ్వు కూడా డామినేట్ చేసేయి. చంపేశావురా, అడ్డంగా బుక్ అయ్యాను. ఇదేంట్రా? క్యాపిచినో. నేను చెప్పలేదుగా. చెప్పిస్తారుగా. మరి ఇదేంటి? బిల్లు. నువ్వు వెళ్ళు. రాజా ఇట్స్ ఓకే, మనం ఇంకోసారి కలుద్దాం. నో 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 నో, అది కాదు. యాక్చువల్లీ ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. అది మా ఫ్రెండ్ గిరిగాడు. బేబీ నేనెవరో నీకు తెలీదా ఏంటి బుజ్జి? రాత్రి జరిగింది ఇంకా మర్చిపోలేదా? మరీ అంత కోపం అయితే ఎలాగమ్మా? రాత్రా? ఏం జరిగింది? యూ నాటీ బాయ్. అన్నీ ఇక్కడే ఎలా చెప్తారమ్మా? బై ది వే, నువ్వు నైట్ నా రూమ్ లో మర్చిపోయిన యువర్ ఫేవరెట్ థింగ్ నీకు ఇవ్వాలని తెచ్చాను. ఏంటిది? నీ వాచ్. ఇంకెందుకు పోగొట్టుకుంటావరా? హే నందిని బేబ్, నీకోసం కాలేజ్ అంతా వెతికాను, నువ్వేమో ఇక్కడ ఉన్నావు. మనం నేనేమో తర్వాత బిజీ అన్నా, మాట్లాడుకుందామా? నువ్వేమో రాకేష్ నువ్వు వెళ్ళు. వాట్? నీకోసం క్లాస్ బంక్ కొట్టి మరి వస్తే నువ్వు ఇలా యాటిట్యూడ్ చూపిస్తావా? యాటిట్యూడ్ కాదురా నువ్వు. అంటే ఏం పర్లేదు బేబీ, మన ఇంజనీరింగ్ కాలేజ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ నువ్వే కదా. ఓ, ఆ మాత్రం యాటిట్యూడ్ ఉండాలి. అదండి నా స్టోరీ. సినిమా డైరెక్టర్ అవ్వందే పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను. ఎలాగైనా మ్యాచ్ క్యాన్సిల్ చేయాలని ఏదో ట్రై చేశా. మరి మీరు? నా గురించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదండి. అమ్మ లేదు, నాన్నే అన్ని అయి పెంచారు. ఇంకో చెల్లుంది, కానీ పాపం నాన్న తన సేవింగ్స్, ఇల్లు అన్ని నా చదువు కోసమే ఖర్చు పెట్టేశారు. నా చెల్లెలి కోసం ఏమీ మిగలలేదు. ఆయనేమో నా పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నారు. నాకేమో నా స్టడీస్ కంప్లీట్ చేసుకుని నాన్నని చెల్లిని దగ్గరుండి చూసుకోవాలని ఆశ. డోంట్ వరీ, మీరు డెఫినెట్ గా మీ స్టడీస్ ని కంప్లీట్ చేస్తారు. థ్యాంక్స్. నాకు క్లాస్ కి టైం అవుతుంది, నేను వెళ్ళనా? యా, యూ కెన్ గో. ఓయ్, నాన్నకేం చెప్పాలి? ఏముంది? మీ మనసులో ఏముందో అదే చెప్పండి. అవునా, మీరేం చెప్తున్నారు? నా మనసులో ఏముందో అదే చెప్తా. అదే ఏంటి? అది నందిని, క్లాస్ కి టైం అవుతుందిరా. వస్తున్నా. రావే. సారీ, నా క్లాస్ కి టైం అవుతోంది. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. Good morning, everybody. Please sit down. That's good. Dear students, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. అది మీ సిలబస్లో ఉన్న సబ్జెక్ట్ మాత్రం కాదు, నా రీసెర్చ్ సబ్జెక్ట్. భవిష్యత్తులో ఎక్కడైనా మీకు ఎదురవ్వచ్చు. సౌండ్ అంటే శబ్దం. హిందూ మైథాలజీ ప్రకారం ఈ సృష్టి ప్రారంభమైందే శబ్దం నుండి అని అంటారు. అదే ఓంకారం. దీనిని ఆది ప్రణవనాదం అంటారు. అసలు ఈ శబ్దం గురించి ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మనిషి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనది సౌండ్ పొల్యూషన్. సార్, ఎస్, అదేంటి సార్, మన చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండగా మీరు సౌండ్ పొల్యూషన్ ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నారు? గుడ్ క్వశ్చన్. ఫుడ్ పొల్యూట్ అయితే తినడం మానేయొచ్చు, వాటర్ పొల్యూట్ అయితే తాగడం మానేయొచ్చు, ఎయిర్ పొల్యూట్ అయితే అఫ్ కోర్స్ నవే డేస్ వీ హ్యావ్ ఆక్సిజన్ ఛాంబర్స్ ఫర్ రెంట్. At least we can use air purifiers. But what about sound pollution? Yeah, we can close our ears with earplugs or we can go away. Okay. Then what about infrasonics and ultrasonics? చెప్తా, నీకు అర్థమయ్యేలా చెప్తా. ఒక సాధారణ మనిషి 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీస్ మధ్యలో ఉన్న శబ్దాలను మాత్రమే వినగలడు. దిస్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ ఆడిబుల్ రేంజ్. ఈ 20 హెడ్జెస్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్స్ ని ఇన్ఫ్రాసానిక్స్ అంటారు. అలాగే 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్స్ ని అల్ట్రాసానిక్స్ అంటారు. నిజానికి ఇన్ఫ్రాసానిక్స్ మనకు వినబడవు, కేవలం జంతువులకు మాత్రమే వినబడతాయి. మీకు గుర్తుందా, లాస్ట్ టైం సునామీ వచ్చినప్పుడు చనిపోయిన జంతువులు చాలా తక్కువ. దానికి కారణం
భూకంపం వల్ల వచ్చే సునామీని ఇన్ఫ్రాసానిక్స్ ద్వారా ముందుగా జంతువులు పసిగట్టడమే. అలాగే ఈ అల్ట్రాసానిక్స్ ను కూడా మనం వినలేం. కొన్ని స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ద్వారానే గుర్తించగలం. ఫర్ ఎగ్జాంపుల్, గబ్బిలాలకు కళ్ళుండవు. అవి అల్ట్రాసానిక్స్ ని ప్రొడ్యూస్ చేసి రిఫ్లెక్ట్ అయి వచ్చిన ఫ్రీక్వెన్సీని అనలైజ్ చేయడం ద్వారా ఎదురుగా ఉన్న హర్డిల్స్ ని తప్పించుకుని అవి ప్రయాణించగలుగుతాయి. అసలు ఈ సౌండ్స్ ఒక హ్యూమన్ బ్రెయిన్ ని ఎంతగా ప్రభావితం చేస్తాయో తెలుసా? ఇన్ఫ్రాసానిక్స్ లో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీని ఒక సాధారణ మానవ శరీరంపై ప్రయోగిస్తే ఆ మనిషికి తెలియకుండానే అతని గుండె ఇంటర్నల్ బ్లీడ్ అయ్యి ఆగిపోతుంది. ఒక్కోసారి బ్రెయిన్ హ్యామరేజ్ కూడా అవ్వచ్చు. నిజానికి అతడు ఎలా చనిపోయాడు అనేది పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా తెలియదు. ఓకే, లెట్స్ కమ్ టు ది పాయింట్. యాజ్ వీఆర్ డాక్టర్స్, వీ నీడ్ టు డయాగ్నోస్ ద డిసీజ్ పర్ఫెక్ట్లీ బిఫోర్ వీ స్టార్ట్ ద ట్రీట్మెంట్. ఎన్నాళ్ళు మనం ఫిజికల్ అండ్ కెమికల్ టెస్టులు మాత్రమే చేసి ఒక రోగి తాలూకు సమస్యకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశాం. బట్ ఈ రెండింటితో పాటు ఆ వ్యక్తి తాలూకు లైఫ్ స్టైల్, అతడు సౌండ్ పొల్యూషన్ కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా లేదా అనేది గుర్తించడం కూడా మునుముందు చాలా అవసరం. ఎందుకంటే ఒక్కోసారి మన చుట్టుప్రక్కల మనకి తెలియకుండా వినబడే సౌండ్స్ మనల్ని అన్కాన్షియస్ స్టేజ్ లో నుంచి కాన్షియస్ స్టేజ్ కి చాలా తొందరగా తీసుకురావడానికి ట్రై చేస్తాయి. అలా జరిగేటప్పుడు మనిషి ఒక రకమైన భయానికి లేదా గగుర్పాటుకి గురవుతాడు. సరిగ్గా అలాంటి సందర్భంలోనే హార్ట్ అటాక్ రావడం, బీపీ పడిపోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీకు ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి స్టూడెంట్స్, ఈ అబ్బాయి గురక పెట్టి నిద్రపోతున్నాడు. అంటే బాగా అలసిపోయి డీప్ స్లీప్ లో ఉన్నాడు. అంటే ఇతడి బాడీ కాన్షియస్ బ్రెయిన్ పనిచేయడం లేదు. బట్ ఇతడి సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటే ఇతడి సుప్త చేతనాత్మక మనసు మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న రాత్రి ఏం చేశావు? నైట్ కమెంట్ స్టడీ చేశాం సార్. ఎవరితో? గర్ల్ ఫ్రెండ్ తో సార్. ఇతడు చెప్పేది నిజం. ఇప్పుడు చూడండి. 5, 4, 3, 2, 1. శ్రీను, నిన్న రాత్రి ఏం చేశావు? సార్ అది రాత్రంతా నిద్రపోకుండా చదివాను సార్. అందుకే ఇప్పుడు నిద్ర వచ్చేసింది సార్. సారీ సార్. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ సౌండ్. Okay students, we will meet in next class. Okay. సార్ 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 సార్, Yes. చిన్న డౌట్ సార్. చెప్పమ్మా. సార్ మీరే కదా ఈ అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని, ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ ని మనం మన చెవులతో వినలేమన్నారు. సో ఒక సాధారణ జీవితాన్ని గడిపే వ్యక్తి బ్రెయిన్ కానీ బాడీ కానీ ఈ సౌండ్స్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సే లేదు కదా సార్? యు ఆర్ రైట్. కానీ మనిషి సాధారణ సౌండ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా జరిపిన ఒక సర్వేలో ఇండియాలో 75% ట్రాఫిక్ పోలీసులు గుండె దెబ్బతో చనిపోతున్నారట. దీనికి కారణం ట్రాఫిక్ నాయిస్ అనబడే సౌండ్ పొల్యూషన్. అంటే మనకు తెలిసినా తెలియకపోయినా సాధారణ ధరలకు కూడా మన బాడీ అండ్ మైండ్ రెస్పాండ్ అవుతున్నట్టే కదా. అంతెందుకు, మనం ఎప్పుడైనా మూడ్ ఆఫ్ లో ఉంటే మంచి మెలోడీ సాంగ్స్ వింటాం, వెంటనే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. పబ్బులోకి వెళ్ళగానే ఆ మ్యూజిక్ అనుగుణంగా డాన్స్ చేస్తాం. అత్యంత సాంప్రదాయంగా ఉండే ఆడవాళ్లు కూడా ఊళ్ళల్లో జరిగే అమ్మవారి జాతరలో పూనకం పేరుతో ఊగిపోతుంటారు. దానికి కారణం అమ్మవారు కాదు, ఆ జాతరలో జరిగే డప్ సౌండ్. ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషిలో నిగూఢంగా ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీని కొన్ని రకాల సౌండ్స్ ట్రిగ్గర్ చేస్తుంటాయి. ఈ సౌండ్స్ మనకి ఒక్కోసారి నష్టాన్ని కూడా కలుగజేస్తాయి. అలా ఎఫెక్ట్ అయిన వాళ్ళని ఈ యాంగిల్లో ట్రీట్ చేయగలిగితే ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న ఈ డిసీజెస్ లో 90% మెడిసిన్ లేకుండానే క్యూర్ చేయొచ్చు. వావ్, వండర్ఫుల్ థియరీ సార్. థ్యాంక్ యూ అమ్మా.
ఈ టాపిక్ మీదనే నేను నా అసిస్టెంట్స్ ఇంకా రీసెర్చ్ చేస్తున్నాం. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఇట్ సూన్. Sir, if you don't mind, I would like to be a part of your research, sir. డెఫినెట్లీ అమ్మా, ఐ విల్ లెట్ యు నో. దాస్, మనకి ముంబై నుంచి రావాల్సిన రిపోర్ట్స్ వచ్చాయి సార్. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి పంపించాలి. ఐ యామ్ కమింగ్. ఓకే సార్. నందిని, మనం తర్వాత మాట్లాడుకుందాం. Okay, sir. Thank you. ఇంకెందుకే లైట్స్ ఆన్ చేయండి. అమ్మో, నాకు భయం వేస్తుంది. ఆ మాస్క్ పెట్టేసుకో ప్లీజ్. నాకు తెలిసే నేను నీకంటే అందంగా ఉంటానని నీ కుళ్ళే. చూసావా, అద్దం ముందు ఎక్కువసేపు ఉండొద్దంటే విన్నావా? అయ్యో, చూడు ఎలా అయిపోయావో. ఆ? నేనా ఏమైపోయాను? నేను అలిగాను, బొంగముతి కూడా పెట్టుకున్నాను. హే, నువ్వు అనుషవే, అనుష్కవి కాదు. అయినా నన్ను భయపెట్టాలంటే నువ్వు కూడా వాడలాగా ఏదైనా మాస్క్ వేసుకోవచ్చుగా. మరి చిన్నపిల్లల్లాగా చోటా భీమ్ మాస్క్ ఏంటి? అమ్మో, నాకు అసలే డెవిల్స్ అంటే భయం. పొరపాటు నా మాస్క్ పెట్టుకున్న అద్దం ముందు నన్ను నేను చూసుకున్నాను అనుకో, అంతే. ఇంకా లైఫ్ టైం నేను అద్దం ముందుకు వెళ్ళడం మానేస్తాను. అమ్మయ్య, ఆ పంచి కాస్త మాకు కూడా అద్దం ముందు స్పేస్ దొరుకుతుంది. లేకపోతే పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు అద్దం ముందే గడిపేస్తావు. అబ్బాయిలన్నాక గడ్డం, అమ్మాయిలన్నాక అద్దం చాలా అవసరం బేబీ. అబ్బా, టెంప్ట్ చేస్తున్నారు కదే. ఇదొకటి, అబ్బాయిల టాపిక్ వస్తే చాలు టెంప్ట్ అయిపోయింది. సార్, ఇదొక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ సార్. మన సినిమాలో సుకుమార్ సినిమాలో లాగా క్యాలిక్యులేషన్స్ అవి ఉండవు సార్. పర్లేదు, నాకు లెక్కలు రావు. బోయపాటి సినిమాలో లాగా వైలెన్స్ కూడా ఉండదు సార్. పర్లేదు, అసలే మనకి బ్లడ్ అంటే భయం. త్రివిక్రమ్ సినిమాలో లాగా ప్రాసలు కూడా ఉండవు సార్. మనకు అసలు చదవనే రాదుగా. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, అర్జెంట్ కాల్. ఓకే, చెప్పరా. బావా ఎక్కడున్నావు? అరే, నేను హీరోకి స్టోరీ చెప్పడానికి వచ్చాను రా. హీరో అంటే కోపతీసా మూడు ముక్కడా? వీడన్నా వింటున్నాడు కదరా. ఆడింటాడు రా, తగ్గించి ఏం చేయలేడు. అరే అలాంటి అనుమతిని హిట్టిచ్చి ఇండస్ట్రీకి ఏమి చేద్దాం నువ్వు? నాటేంటో సాగదీయకుండా సింగిల్ లైన్ లో చెప్పరా. అయితే చెప్తా, నువ్వు అర్జెంట్ గా జై కమల్ కాన్ఫరెన్స్ హాల్కి వచ్చి నీ ఫేట్ మార్చేస్తా. సార్, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, మళ్ళీ వస్తాను సార్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. రే తొందరరా రా, తొందరరా, మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. బా, తొందరరా. ఏం మీటింగ్ రా? హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ రా, అన్ని క్వశ్చన్లు వేస్తాం రా. ఎక్కడికంటే చెప్పండి. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి. నీకు చెప్పాను కదా ప్రొడ్యూసర్ పరిచయం చేస్తానని. ఎక్కువ మాట్లాడకరా. ప్రైమ్ మినిస్టర్ అతికి ప్రసంగం నువ్వు. నేనేం చెప్పినా నువ్వు వినాలి. అది కాదురా, మాట్లాడడానికి లేదంతే. అయ్యో సారీ సార్. సారీ సార్. ఇట్స్ ఓకే సార్. పద పద. ఇలాంటి మీటింగ్ లో నేనేం చేస్తాను? ఇక్కడికి కూర్చో. Amaravati, the people's capital of Andhra Pradesh, is envisioned to be a city of world-class standards. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి న్యూ క్యాపిటల్ ప్లానింగ్ ప్రెజెంటేషన్ పైన మీకేమైనా సందేహాలుంటే మన గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ జ్యోతిప్రసాద్ వర్మ గారు క్లియర్ చేస్తారు. మేడం, మీరు ఇప్పుడు ప్రెజెంటేషన్లో చూపించిన అంశాలు సక్రమంగా జరగడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దానికోసం ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశాం. త్వరలోనే వాటి వివరాలను వెల్లడిస్తాం. ఈ కొత్త రాజధాని నిర్మాణంలో రైతుల నుంచి భూసేకరణలో అవకతవకలు జరుగుతున్నాయని,
ప్రతిపక్షాల వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి మీరేమంటారు? మీరే కదా అన్నారు ప్రతిపక్షం అని. ప్రతిపక్షం వాళ్ళన్న ప్రతి మాటని పట్టించుకుంటే మా ప్రభుత్వం నడవదు. అయినా మా ప్రభుత్వం పేదల పక్షం. రైతనేవాడు లేకపోతే ఈ దేశానికి మనుగడే లేదన్నది మా ప్రభుత్వం నమ్మిన సిద్ధాంతం. నా నమ్మకం కూడా అదే. అందుకే దీనికి సంబంధించిన ప్రతి పనిని నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. సో మీకు ఎలాంటి సందేహాలున్నా ధైర్యంగా నన్ను అడగండి. నిజాయితీ గల హోమ్ మినిస్టర్ గా పేరున్న మీ హయాంలో మహిళలకు రక్షణ లేదని జనం అనుకుంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? రాజా హరిశ్చంద్ర ప్రసాద్ హాస్టల్. 3 నెలల క్రితం అక్కడ ఒక అమ్మాయి అనుమానాస్పద స్థితిలో సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది నేను కాదు, ఈ కేసుని డీల్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ అరవింద్. కేసు నీరు గారుస్తున్నారని మీరు అనొచ్చు, కానీ తొందరపడి ఏదో హడావుడి చేసి ఒక నిర్దోషిని పట్టుకోవడం బెటరా, నిలకడగా నిజాన్ని తేల్చి దోషిని పట్టుకోవడం బెటరా? చూడండి, మా డిపార్ట్మెంట్కి ఇది ఒకటే కేసు కాదు, పెండింగ్లో ఉన్నవి చాలానే ఉన్నాయి. అప్పటికి ఇదొక సెన్సిటివ్ కేసు కాబట్టి చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తున్నాం. ఈ కేసు ముందుకు పోవడానికి కావలసినటువంటి ఎలాంటి చిన్న క్లూను కూడా వదలడం లేదు. అలాగే దీని వెనుక ఎలాంటి వ్యక్తులున్నా ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదు. ఇంతకు మించి ఎలాంటి ఆధారాలు దొరికినా ప్రెస్ మీట్ పెట్టి మరీ అందరికీ వివరంగా తెలియజేస్తాం. అప్పటి వరకు మమ్మల్ని కెలక్కండి, మీ ఇష్టం వచ్చింది రాసుకోకండి. థ్యాంక్ యూ. ఏం అరవింద్ గారు, మీరు మీ పని సక్రమంగా చేయకపోవడం వల్ల ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. జనాల్ని మభ్యపెట్టచ్చు కానీ మోసం చేయకూడదు. అదేంటి మేడం అలా చెప్పేశారు? కాకీలకి ప్రజలకి బాకీలు ఉంచుకోకూడదు, తీర్చేసుకోవాలి. సార్ సార్ నమస్తే సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. సార్ మీరు మొన్న ఆ డాక్యుమెంటరీ తీసిన డైరెక్టర్ కావాలన్నారు కదా, ఈడే నా ఫ్రెండ్ రాజా. హలో సార్. హాయ్. సార్ ఈడు నేను చిన్నప్పటి నుంచి జిగ్రి దోస్తులు సార్. సార్ ఈడు పెన్ను పట్టుకుని స్టోరీ రాస్తే ఉంటుంది సార్. చెప్పరా? రై ఆగరా. సార్ నన్ను ఎందుకు రమ్మన్నారో తెలుసుకోవచ్చా? అలా అనుమానాస్పదంగా చనిపోయిన అమ్మాయి గురించి కానీ ఆ కేసు గురించి కానీ ఈ రోజు వరకు మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఒక ముస్లిం అమ్మాయి హిందూ అమ్మాయిలా తయారై మరీ చనిపోయింది అంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. కానీ అక్కడ జనం అదేదో పారానార్మల్ యాక్టివిటీ అంటున్నారు. యూట్యూబ్లో నువ్వు చేసిన డాక్యుమెంటరీ చూశాను. నాకెందుకు నువ్వైతేనే ఈ కేసుని కరెక్ట్గా డీల్ చేసి దానికి సంబంధించి క్లూస్ రాబట్టగలనిపిస్తోంది. అదేంటి సార్, డిపార్ట్మెంట్లో ఉండి మీరే ఏం చేయలేకపోతే నేనేం చేయగలను? యు ఆర్ రైట్ రాజా. నాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, నా సర్వీస్లో నేను ఎన్నో కేసులు డీల్ చేశాను, కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకని కేసు ఏదైనా ఉందంటే ఇదే. ఏ యాంగిల్లో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేద్దామన్నా ఆ దారి మూసుకుపోతూ ఉంది. ఏదో తెలియని శక్తి ఆపేస్తోంది. అందుకే ఆ హాస్టల్ మీద ఒక డాక్యుమెంటరీ చేయమంటున్నా. నీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఓ అండర్ కవర్ ఆపరేషన్ లాంటిది. సార్ ఇన్ కేస్ నేను సక్సెస్ కాకపోతే? డోంట్ వరీ రాజా, నువ్వు సక్సెస్ అయితే నాకు ఎవిడెన్స్ దొరుకుతుంది. సక్సెస్ కాలేదంటే గిరి న్యూస్ ఛానల్ 1 hour స్లాట్కి ఫీడ్ దొరుకుతుంది. సార్ నాకు డౌట్, మీ కస్టడీలో ఎన్నో కేసులుండగా మీరు ఈ కేసు పైన ఎందుకు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు? నా ఒక్కగానొక్క తమ్ముడు గౌతమ్ యుఎస్ఎల్ చదువుకోవాలని చాలా ఆశ పెట్టుకున్నాడు, కానీ బెడ్ మీద కోమాలో ఉన్నాడు. రుబీనా కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుండగా ఆమె మొబైల్లో ఉన్న బ్లాక్డ్ నెంబర్స్లో గౌతమ్ నెంబర్ కూడా ఉంది. దాంతో వాడిని తప్పక అరెస్ట్ చేసి విచారించాల్సి వచ్చింది. మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే గౌతమ్ చదివే కాలేజీలోనే రుబీనా కూడా చదివేదని. వాడు కాలేజీలో చదువుతున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ తమ్ముడన్న గర్వంతో అల్లరి చిల్లరగా తిరిగేవాడు, అమ్మాయిని ఏడిపించేవాడు. అలాగే రూబినాను కూడా ఏడిపించేసరికి ఆ అమ్మాయి గౌతమ్ నంబర్ని బ్లాక్ చేసింది. అదే వాడి జీవితాన్ని మార్చేసింది.
నిజానికి వాడు రుబీనాని ప్రేమించాడు. రుబీనా నాకు ఇష్టం లేదని మర్చిపోవాలని చెప్పింది. దాంతో అప్సెట్ అయ్యి ఇండియా వదిలి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ రూబీనా సూసైడ్ వల్ల వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి వీసా రిజెక్ట్ అయింది. ఆ డిప్రెషన్తోనే వాడు కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇన్ కేసు వాడు కోమా నుంచి బయటకు వచ్చినా మళ్ళీ జైలుకి వెళ్లాల్సిందే. ఇప్పుడు వాడు బయటపడాలంటే ఈ కేసులో ఉన్న మిస్టరీ సాల్వ్ అవ్వాలి. అందుకే నిన్ను అప్రోచ్ అయ్యాను. అంటే డోంట్ హెసిటేట్, ఫ్రాంక్గా చెప్పు. నాకు ఫోర్స్ చేయాలని లేదు. సారీ సార్, నేను ఈ ప్రాజెక్ట్ డీల్ చేయలేను. యాక్చువల్లీ నాకు పారానార్మల్ యాక్టివిటీస్ మీద పెద్ద నమ్మకం లేదు. అలాని ఇంకొక యాంగిల్లో ట్రై చేద్దాం అంటే మీరే చెప్పారు కదా సార్, ఇది సెన్సిటివ్ మ్యాటర్ అని. సో నాకు రిస్క్ తీసుకోవాలని లేదు. పైగా మా ఇంట్లో నాకు మ్యారేజ్ అని కెరీర్ అని బాగా ప్రెషర్ పెడుతున్నారు సార్. సో ఈ సిచ్యువేషన్లో ఇట్స్ ఓకే, నాకు నీ సిచ్యువేషన్ అర్థమైంది. నో ప్రాబ్లం, ఐ విల్ ఫైండ్ సమ్వన్ ఎల్స్. సారీ సార్, మీ ప్రాబ్లం అర్థమైంది కానీ ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. థ్యాంక్ యూ సార్. 30 కోట్లు ప్లాన్ చేసిన 5 మనం తీసుకుంటాం, మిగతా 2. బావా డీల్ ఓకేనా? బడ్జెట్ భారీగా ప్లాన్ చేసావా? హీరో ఎవరో నువ్వు చెప్పు, హీరోని మాత్రం నేను సెలెక్ట్ చేస్తాను. స్క్రీన్ మీద నీ పేరు రావాలరా, ప్రత్యేక కృతజ్ఞతలు నాకే చెందాలి. ఎందుకంటే డీల్ నేనేగా సెట్ చేశాను. అదేంట్రా అదేదో ఏళ్ళలాగా నాలుగు పడుతున్నట్టు నేను మాట్లాడుతుంటే స్విచ్ ఆఫ్ అయిపోయి చైనాపూర్లో కాపుగా ఉంటావేంట్రా? చెప్పరా. డీల్ లేదేం లేదు. డీల్ లేదా? అలా చేయండి బావా. సినిమా చేస్తాడు అనుకున్నాను, ఈ దెయ్యాల మీద డాక్యుమెంటరీ ఏంట్రా? నాకెందుకో ఈ అరవింద్ ఏదో డబుల్ గేమ్ ఆడుతున్నాడని డౌట్ రా. డబుల్ గేమా? అవునరా, లేకపోతే ఒక క్రైమ్ బ్రాంచ్ పోలీసోడికి దొరకని ఎవిడెన్స్లు మనకు దొరుకుతాయా? నిజమే రోయ్. ఎవిడెన్స్ లేవి దొరకలేదు కాబట్టి మన ద్వారా అది పారానార్మల్ యాక్టివిటీ అని ప్రూవ్ చేసి సాక్ష్యాల్ని తారుమారు చేసి తన తమ్ముణ్ణి సేవ్ చేసుకోవచ్చని వీడి ప్లాన్. ఏం ప్లానో ఏంటోరా, ఈ మధ్య దెయ్యాన్ని హీరోగా పెట్టి తీస్తున్నారు. ఇలా కొత్త కొత్త కుర్రలు వస్తానుకున్నారని లైఫ్ ఇద్దామని ఎవరికీ లేదురా. అయినా నిన్ననాలరా, ఫస్ట్ నుంచి చెప్తున్నా ఈ పోలీసులు పొలిటీషియన్స్ తోనూ మనకు వద్దురా అని. అది కదరా, ఆ దగ్గర అయితే బ్లాక్ మనీ ఎక్కువ ఉంటది కదా, సినిమా తీస్తారనుకున్నా. ఆ పాత నోట్లతో ఈ పనికి మాలిన పాత నోట్లతో మోడీ గారు సినిమా తీస్తారా రే? నా బిడ్డని కిడ్నాప్ చేసింది ఇదేనని కన్న తల్లిగా నాకు తెలుసు, కాకి బట్టలు వేసుకున్న మీకు తెలుసు. కానీ ఈ ఒక్క కాగితం ముక్క మీరు కళ్ళు మూసుకునేలా చేసింది. ఇంత గట్టిగా చదువుతుంది ఎవరబ్బా? అది ఈ టైంలో ఎవరై ఉంటారే? చూద్దాం పదండి. Science and by increasing the rapid technologies progress, civics, politics and the nation state, capitalized economics began their rise initially in northern Italian. పాప స్వప్న, నువ్వు చదువుకుంటున్నావా లేక ఎవరినైనా భయపెడుతున్నావా? చదువుకుంటున్నా. బేబీ, నువ్వు చదువుకున్నది నీకొస్తే చాలమ్మా, మాకెవ్వరికి రానక్కర్లేదు. నువ్వు ఇలాగే చదివావనుకో, నీ హిస్టరీ సబ్జెక్ట్ ని నా మెడిసిన్ పేపర్ లో రాసేస్తా. అప్పుడు నాకు నిన్ను చంపేయాలనిపిస్తుందన్నమాట. మనకి మరీ అంత వైలెన్స్ అవసరం అంటావా? కదా, ఇప్పుడు చక్కగా పైకి వినపడకుండా చదువుతావన్నమాట. చదువుకో. అను, ఏంటి అలా వచ్చేసావు? ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? నేనేమైనా హర్ట్ చేశానా? ఏం లేదు. మరెందుకే ఏడుస్తున్నావు? నాకు నా ఫ్రెండ్ రుబీనా గుర్తుకొచ్చింది. రుబీనా అంటే ఇంతకు ముందు ఇక్కడ సూసైడ్ చేసుకుంది ఆ అమ్మాయినా? అవును, తానే. తనకు కూడా ఇలాగే పైకి చదువుకునే అలవాటు ఉండేది. చాలా మంచి అమ్మాయి. మరి అలాంటి అమ్మాయి ఇలా అసలు ఏమైంది? ఎప్పుడు చదువు తప్ప ఇంకో ఆలోచన ఉండేది కాదు. బాగా చదవాలి, సింగపూర్ వెళ్ళి మంచి జాబ్ చేయాలి అంటుండేది. కానీ సడన్ గా అను, కంట్రోల్. తను ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉంది, మన జ్ఞాపకాల్లో. మన మనసుకి బాగా దగ్గరైన మనుషులు ఒక్కసారిగా దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మా అమ్మ గుర్తొచ్చినప్పుడు నేను ఇలాగే ఏడ్చేదాన్ని. అలా అని వాళ్ళని తలుచుకుంటూ ఇలా బాధపడితే వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారా? జస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్.
అను 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 ఎవరు? అను నేనే అను నేను నీకోసమే వచ్చాను. నా కోసం రావడం ఏంటి? ఎవరు నువ్వు? అదేంటను నన్నే మర్చిపోయావా? నేను రుబీనాని. చెప్పరా. డే ఈవెంట్ స్టార్ట్ అయిపోయిందిరా. ఎక్కడ? వచ్చేసాను రా ఆల్రెడీ. నువ్వెక్కడున్నావు? స్టేజ్ బ్యాక్ సైడ్ మేకప్ రూమ్ ముందు ఉంటాను. వచ్చేసాయి. అలాగేలే, నువ్వు ఫోన్ పెట్టే. చా అనవసరంగా బిల్డప్ ఇచ్చానే. టైంకి కృష్ణుడు కూడా దొరకలేదు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఏదో కంగారు పడుతున్నట్టున్నారు. అంటే కాలు కలిపిల్ల అటు ఇటు తిరుగుతున్నారు కదా, హెల్ప్ ఇవ్వాలి అలాంటి చేసేద్దామని. ఇంతకీ మీరు? మీ ఐఎమ్ టీవీ 29. నిరంతరం మీ చుట్టూ తిరుగుతాం అస్సలు వదలం. ఇంతకీ మీరు? ఐఎమ్ నెల. నెల? ఎన్నో నెల? వెన్నెల. ఓ వెన్నెల. మీ మొక్కలో లేకపోయినా మీ పేరు ఎంత బాగుంది తెలుసా? వెన్నెల. వెన్నెల వెన్నెల. పాట బాగుందంటే ఇవిడిగానే బాగుంది అనుకుంటుందా? మీరు సిగ్గుపడుతుంటే ఎంత చిరాకు ఉందో తెలుసా? అంటే మీరు సిగ్గుపడుతుంటే నాకే సిగ్గేస్తుంది. చచ్చిపోవాలి ఉంది. మేడం మేడం రోమియో మేడం, అందే అంట. మేడం ఐటమ్ చూసినప్పుడు అనుకున్నా. మేడం మీరు ఐటమ్ సాంగ్ చేస్తారా? ఐ లైక్ ఐటమ్ సాంగ్స్. ఓడి చేయరా ప్లీజ్. అబ్బా అది కాదండి, ద్రౌపది వస్త్రాపహరణం నాటకం. ఏదైతే ఉందండి, ఐటమ్ అయితే లేదు కదా. సరే కానీ కృష్ణుడికి కాల్ చేసావా? కాల్ చేశాను మేడం. మేకప్ వేసుకుని బైక్ మీద వస్తుంటే కుక్క వెంట పడి కరిచిందంట. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. తోచకపోతే అంట్లు తోముకో. నేను మీకు ఉపయోగపడచ్చా? ఎటువంటి కృష్ణుడు కావాలి? తెలియదు కదా, చెప్తా. అది నందమూరి బాలకృష్ణ కావాలా? సోమస్టార్ కృష్ణ కావాలా? హర్రు కృష్ణ కావాలా? ద్రౌపదికి చీరిచ్చే కృష్ణుడైతే చాలు. కాస్ట్యూమ్ కృష్ణ. అర్థమైంది. ఫ్రెష్ అయిన ఓకేనా? ఓకే ఓకే, నువ్వు ఆగవే. ఎవరైనా పర్వాలేదు, టైంకి చీరిస్తే చాలు. వెయిట్. 5 4 3 2 1. ఎరా ఏం హెల్ప్ చేయాలి? ఓకే ఓకే. ఈస్ కృష్ణ. ఇరి యు ఆర్ సో స్పీడ్. ఈరోజు సోషల్ సర్వీస్ చెప్పింది. నెక్స్ట్. కృష్ణ, మై డియర్ ఫ్రెండ్ కృష్ణ. ఎంత ఎదిగిపోయావరా మై డియర్ ఫ్రెండ్ కృష్ణ. కృష్ణ గెటప్ కృష్ణ. నీ కిరీటం. ఫ్లూట్ జాగ్రత్త. అది సోషల్ సర్వీస్. ఏంట్రా ఇదంతా సోషల్ సర్వీస్? ఇక్కడ జంప్ అయిపోవడం బెటర్. ఈ రసగుల్లా ఏంటి ఇక్కడ ఉంది? ప్లీజ్ పైన బటన్ కూడా పెట్టేవా? ఇంతకీ ఇది ఏంట్రమ్మా? రోమియో జూలియట్. డియర్ జూలియట్, వై దిస్ కొలవరీ? డోంట్ వరీ, వెన్ రోమియో కమ్స్ హగ్ లైక్ దిస్, దెన్ దట్ ఫెలో ఆల్వేస్ డై ఎట్ యువర్ లెగ్స్. ఓకే, మిగతా నువ్వే మేనేజ్ చేసుకో. అమ్మయ్యా ఏదో కవర్ చేసి.
ఎవడరా నువ్వు? రోమియోని. నువ్వు జూలో ఉండాలరా, జూలియట్తో కాదు. అయితే అవతల పా. రేయ్ గిరి ఆగరా, రేయ్ ఇంకేం చెప్పు? ఆగరా, నాకేం చెప్పు, నేను విన్ను. రేయ్ ఆగరా, నేను చెప్పేది వినరా. చెప్పడం కదా, చూపించు కదా. చెప్పేది వింటావా? నేనేం చేశాను? పాప మా అమ్మాయి జిప్పు. చెప్పేట్రా బాబు, ఒరే కష్టపడి క్యారెక్టర్ సెట్ చేస్తే గెటప్ సూట్ అయింది కదా అని స్టేజ్ ఎక్కడం, చిప్పులు పెట్టాడు, అంకులు అవ్వా. రేయ్ అది కాదురా. అసలు ఈ కాలేజీలో ప్రిన్సిపల్ మామూలు మ్యాన్ కదంట, డాబర్ మ్యాన్. పిక్క తీస్తే సార్ మీరు అలా చూడకండి సార్, భయమేస్తుంది. అసలు నాకేం తెలియదండి. అయితే నీకేం తెలీదా? సార్ మొత్తం తీడే చేశాడు సార్. సో మొత్తం వాడే చేశాడంటవా? సార్ నా ఫ్యాన్సీ పెట్టుకోవడానికి నేను సిగ్గుపడతాను. అమ్మాయి జాకెట్ జిప్పులో పెడతాను సార్ నేను. ఏ మిస్టర్ కమ్ హియర్. సార్ అది అసలు ఏమైందంటే యాక్చువల్లీ. వెల్ డన్ మై బాయ్. ఈవెంట్ ఇష్టమైన మా స్టూడెంట్ పరువు కాపాడు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. కమ్ టు మై ఆఫీస్. ఏమన్నదంట్రా? థ్యాంక్ యూ సో మచ్. హే ఇట్స్ ఓకే. సో 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 ఓ తీ మాట్లాడుకుంటారా? ఓకే ఓకే ఓకే, మాట్లాడుకోండి, చదువు మాట్లాడుకోండి. నేను వెళ్ళనా? బాయ్. నేనే టచ్ లో ఉండు. ఉండేది ఈ హాస్టలా? హ్మ్. ఏ ఐ మీన్ ఇట్స్ అ హాంటెడ్ ప్లేస్ యు నో. యా నేను విన్నాను ఏవో సూసైడ్స్, పారానార్మల్ యాక్టివిటీస్, బ్లా 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 బ్లా. ఐ డోంట్ బిలీవ్ ఆల్ ది స్టూపిడ్ థింగ్స్ రాజా. ఇన్ఫాక్ట్ నేను కూడా ఇవన్నీ నమ్మను అనుకో. అయినా అవన్నీ నేను రాకముందు జరిగాయి. ఇన్ని రోజుల్లో ఐ హావెంట్ ఫీల్ ఎనీథింగ్. ఏదేమైనా నీకంటూ ఓ క్లారిటీ ఉంది కదా. ఉంది. అయితే ఇంకే సూపర్ కూల్. ఓ చాలా లేట్ అయిపోయింది. మరీ లేట్ అయితే మా డయానా అరుస్తుంది. ఐ హావ్ టు గో. బై. హే అది సరే, అది అది అంటే అది యాక్చువల్లీ అంటే మనం ఫ్రెష్ గా లవర్స్ అయ్యాం కదా. క్లైమేట్ కూడా చాలా రొమాంటిక్ గా ఉంది. సో ఒక్క ముద్దైనా. మిస్టర్ రాజా ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా మీరు బయలుదేరండి. డ్రైవ్ సేఫ్. బాయ్. నందిని నందిని బాయ్. క్యాచ్ యు. రేపటికల్లా ఈ లెసన్ అయితే వచ్చేసేయాలి. ఎవరు నువ్వు? నిన్నే. ఎవరు నువ్వు? ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? ఆగు నిన్నే. మేడం మేడం మేడం. అనుష మేడం ఏమైంది? ఎవరు ఉన్నారు మేడం? అక్కడ ఎవరు ఉన్నారు మేడం? ఎక్కడనే ఎటువైపు వెళ్ళాడు? ఎవరది? అరవింద్ హియర్.
నేను సూర్యని మాట్లాడుతాను సార్. చెప్పు సూర్యం. రాత్రి రూబీనా సూసైడ్ కేసు గురించి హరిశ్చంద్ర ప్రసాద్ హాస్టల్లో సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేసింది సార్. ఏమైనా ఎవిడెన్స్లు దొరికాయా? ఎవిడెన్స్ ఏం దొరకలేదు కానీ నెక్స్ట్ చనిపోయే అమ్మాయి ఎవరో తెలిసింది సార్. ఇంకో అమ్మాయా? ఎవరు? అవన్నీ ఫోన్లో చెప్పలేని పొజిషన్లో ఉన్నాను సార్. ఓకే, నిన్నెవరు చూడలేదుగా? లేదు సార్, కానీ నన్ను ఎవరో వెంటాడుతున్నట్టుగా అనిపిస్తుంది సార్. మిమ్మల్ని అర్జెంట్గా కలవాలి సార్. ఎక్కడున్నావు? అది హాస్టల్ బ్యాక్ సైడ్ ఉన్నాను సార్. తొందరగా రండి సార్ ప్లీజ్. ఉంటాను సార్. ఎక్కడికి వెళ్ళాడు? లేట్ అయిందని ఇంటికి వెళ్ళి ఉంటాడా? ఏం జరిగింది? ఇంకేం జరగాలయ్యా, సూర్య మురేసుకున్నాడు. ఎలా జరిగింది? ఏమోనండి, నాకు తెలియదు. సరిగ్గా గంట క్రితం ఎక్కడి నుండో కంగారుగా ఇంటికి వచ్చాడు. ఎవరైనా వస్తే నేను లేనని చెప్పమన్నాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఎంతసేపటికి రాకపోయేసరికి లోపలికి వెళ్ళి చూస్తే ఇదిగో ఇలా. ఊరుకో అమ్మా, ఊరుకో, ఏడవకమ్మా, ఊరుకో. సారీ అమ్మా. ఇంటికి వచ్చేటప్పుడు ఫైల్స్ పేపర్స్ లాంటివి ఏమైనా తీసుకొచ్చాడా? ఏం తెలియదండి. సార్ చెప్పు. బాడీని పోస్ట్ మార్టం పంపించాలి. మీరు ఈ పేపర్ మీద సైన్ చేస్తే. సైన్ చేయాల్సింది నేను కాదు, ఈ ఏరియా ఎస్ఐ. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ తానా గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. వస్తున్నాను, 2 నిమిషాలు. కమింగ్. వస్తున్నాను. ఎవరబ్బా డోర్ కొట్టింది? ఎవరూ లేరు. శ్వేత, నందిని, లక్ష్మి, స్వప్న, శ్వేత, నందిని. ఏంటి డోర్ కొట్టో, పిలిస్తే పలకవేంటి? ఎంత భయపడ్డానో తెలుసా? నిన్నేనే, పలకవేంటి? నందిని, నందిని, నందిని. ఏంటను? రోజు నీ అమ్మమ్మ, పిలిస్తే పలకవే. ఎంత భయపడ్డానో తెలుసా? పిలిచావా? లేదు, అరిచాను. సారీ సారీ అను, నేను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను కదా, నాకు వినపడలేదు. ఆ గురించవులే. అయినా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ బుక్ చదవడం ఏంటి? అయ్యో అను, నేను హెడ్ ఫోన్స్ పెట్టుకునేదే చదువుకోవడానికి. ఓహో, మీ ఊర్లో ఎలా కూడా చదువుకుంటారా? పెట్టుకో.
ఏంటే లెసన్స్ ఇలా కూడా వింటారా? వీటిని ఆడియో బుక్స్ అంటారు. అవి వింటూ నా బుక్స్ లో ఉన్న మ్యాటర్ ని రిఫర్ చేసుకుంటూ ఉంటా. నిజం చెప్పాలంటే నేను పడుకునేటప్పుడు కూడా ఇవి వింటూ పడుకుంటాను. తెలుసు రోజు నువ్వు నిద్రపోయేటప్పుడు నీ హెడ్ ఫోన్స్ నీ చెవులోనే ఉంటే నేనింకా నువ్వేదో పెద్ద మ్యూజిక్ లవర్ అనుకున్నాను. పుస్తకాల పురుగువా? ఇలా చేస్తే లెసన్స్ చాలా తొందరగా మన బ్రెయిన్ లో ఫీడ్ అవుతాయి. నీ ఎంకమ్మ, నీ హెడ్ ఫోన్స్ నీ స్టడీస్ ఏమో గానీ ఇవాళ నా చేత ఆల్మోస్ట్ జస్ట్ మినిట్. రాజా, ఓహో చాటింగ్ కూడా మొదలైందా బేబీ? అమ్మాయి గారు సిగ్గుపడ్డారంటే? ఏ అదేం లేదులేవే, జస్ట్ ఏదో క్యాజువల్ గా చాటింగ్ అంతే. అబ్బా చా పాపా పి సుశీల, సినిమాలు మేము కూడా చూస్తాం బేబీ. తమరి ఫేస్ లో ఆ కలర్స్ చూసే చెప్పేయచ్చు నువ్వు ఆల్రెడీ మన హీరో గారికి కనెక్ట్ అయిపోయావని. అబ్బా ఏం టైమింగ్ బాసు. ఉసే ఇంకా లేట్ చేయకే, ప్రొసీడ్ అయిపో. రేపు మీటింగ్ అని చెప్పు, నీ ఫీలింగ్స్ అన్ని చెప్పేసే. అర్థమైంది కదా? నాకు ఇంకా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. బావే. ఇదొకటి భయం వేస్తే చాలు బాటిల్ మొత్తం అవగొట్టేస్తుంది. మారదు. చేస్తున్నారు కదే. టైంలో ఎవరు చదువుతున్నారబ్బా? ఎవరు?
ఎవరు నువ్వు? ఈ హాస్టల్లో నిన్నెప్పుడు చూడలేదు. నిన్నే. ఎవరు నువ్వు? హలో, ఏమైంది? రాజా, నిన్న రాత్రి ఇదేంటి, రోజు ఈ టైంకి బాటిల్ ఫుల్గా ఉంచేది కదా. ఇక్కడ పెట్టి మర్చిపోయిందనమాట. ఈ టైంలో ఎవరబ్బా చదువుకుంటుంది? నందిని, నువ్వేంటే ఇక్కడ? నందిని, పిలిస్తే పలకవేంటే? నిన్నే. నీ నందిని కాదు, నాని. నేను చూసేసరికి నందిని డైనింగ్ టేబుల్ మీద జుట్టు విరబూసుకుని అచ్చం రుబీనాలాగే చెవులు మూసుకుని గట్టి గట్టిగా చదువుతోంది. ఇది ఖచ్చితంగా రుబీనా ఆత్మ నందినికి పట్టడం వల్లనే. నందిని ఇక్కడి నుంచి 3 రోజుల్లోపే తీసుకెళ్ళిపోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇంతకుముందు రుబీనా కూడా ఇలాగే జరిగింది. ఆ తర్వాత తను 3 రోజుల్లోపే సూసైడ్ చేసుకుని చనిపోయింది. నాకెందుకో ఇప్పుడు నందిని పరిస్థితి చూస్తుంటే మళ్ళీ అదే జరుగుతుందేమో అని అనిపిస్తోంది. నాకేమైందో అర్థం కావట్లేదు రాజా. అంతా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. నీకు రుబి నాకు అనిపిస్తుందంటే ఎవరూ వినట్లేదు. నాకేమైంది? రే గిరి, చెప్పరా. రాజా హరిశ్చంద్ర ప్రసాద్ హాస్టల్ మీద మనం డాక్యుమెంటరీ చేయబోతున్నాం. Here we go with the slow-mo.
slow-mo. Here we go, it's time now. ఒరే రమేశా, సురేషా, అసలు ఇది హాస్టల్లా ఉందిరా, ఫామ్ హౌస్ లో ఉంది. అసలు ఈ దెయ్యాలన్నీ అందమైన బిల్డింగ్ మీద ఎందుకు పడతాయో సౌకర్యం కోసం అనుకుంటా బావా. రమేష్, సురేష్ మొదలెట్టేశారు బాబు. రండ్రా, ఏది విన్న భయపడుతూ ఉంటారు. ఒరే, మనం డాక్యుమెంటరీ తీయడానికి వచ్చామా, అండర్ కవర్ ఆపరేషన్ చేయడానికి వచ్చామా, ఏంట్రా ఇదంతా? రే మామా, ఇది కూడా ఒక రకంగా అండర్ కవర్ ఆపరేషన్ లాంటిదే. మనం ఇక్కడికి వచ్చింది రెండు ముఖ్యమైన విషయాల గురించి. నంబర్ 1, అసలు ఈ హాస్టల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నంబర్ 2, నందినిని కాపాడుకోవాలిరా. ఇంతమంది ఉన్న నందినికి ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్తా. ఇవి ఇన్ఫ్రారెడ్ కెమెరాస్. దీంతో చిమ్మ చీకట్లో కూడా హై రిజల్యూషన్ వీడియో వస్తుంది. ఒక దాన్ని నందిని రూమ్ లో, ఇంకో దాన్ని డైనింగ్ హాల్లో ఫిక్స్ చేస్తాం. రాత్రిపూట ఈ హాస్టల్లో ఏం జరుగుతుందనేది అనుక్షణం రికార్డ్ అవుతుంది. ఇవి ఐపీ క్యామ్స్ విత్ మోషన్ సెన్సర్స్. వీటి ముందు చీమ కదిలినా కూడా ఫోటో తీసి మనం సెట్ చేసుకున్న మొబైల్ కి కానీ ల్యాప్టాప్ కానీ పంపిస్తాయి. సో మనం ఏ మూమెంట్ ని మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఇది థర్మల్ డిటెక్టర్. వీటిని కూడా అన్ని రూమ్లలో ఫిక్స్ చేస్తాం. సాధారణంగా పారానార్మల్ యాక్టివిటీ ఉన్న ప్లేసెస్లో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఎక్కడైనా సడన్ గా టెంపరేచర్ డ్రాప్ అయితే ఇది మనకి ఇన్ఫార్మ్ చేస్తుంది. అంతేకాదు, దీని ద్వారా ఆ రూమ్లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు. అది కనిపించేదేనా, కనిపించనిదైనా. అండ్ ఫైనలీ, దిస్ ఈస్ ఈఎంఎఫ్ ఫైండర్. ఈఎంఎఫ్ అంటే? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ సెన్సార్. పారానార్మల్ యాక్టివిటీ ఉన్న ప్రదేశాల్లో అక్కడ నిజంగా ఆత్మలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం వీటిని వాడతారు. ఈ ప్లేసెస్ లో ఏమైనా ఈవిల్ స్పిరిట్స్ ఉన్నా లేక దగ్గరికి వస్తున్నా ఇది ఫ్లక్చువేట్ అవుతుంది. సినిమాల్లో లేనిదే అని చూపించడానికి ఇంత టెక్నాలజీ వాడతారు. నిజంగా దెయ్యం ఉందా లేదా అని చెప్పడానికి కూడా ఇంత టెక్నాలజీ వాడతారా బావా? నువ్వు మామూలుడు కాదురా. లెట్స్ బిగిన్ ఆపరేషన్ రుబీనా. గెట్ రెడీ. Here we go with the slow-mo. Here we go, it's time now. Here we go with the slow-mo. Here we go, it's time now. I don't know what you are, you better come now. I don't care what you do, you better stay low. I don't care what you are, you better come out. Here we go, here we go. నందిని, మేము రెడీ. I don't know what you are, you better come now. I don't care what you do, you better stay low. I don't care what you are, you better come out. రమేష్, నువ్వు అటువైపు వెళ్ళి లెక్చరర్స్ కనుక్కో. రే సురేష్, నువ్వు ఇటు వెళ్ళి స్టూడెంట్స్ ఎంక్వైరీ చేయి. హలో, హలో గీత, ఎక్కడున్నావు? నేను కాలేజ్ లైబ్రరీలో ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నేను ఇప్పుడే కాలేజ్కి వచ్చాను. కొంచెం నందిని లాకర్ చూపిస్తావా? అయితే అడ్మిన్ బ్లాక్ రా, నేను వస్తాను. యా, వస్తున్నా. ఏమిటి ఇక్కడ అడ్మిన్ బ్లాక్ ఎక్కడా? ఇటువైపా? ఓకే. అబ్బో, రే గిరి, నువ్వు ఆ అడ్మిన్ బ్లాక్కి వెళ్ళి
నందిని గురించి ఏమైనా డీటెయిల్స్ కనుక్కో సరేనా? రాజా, హాయ్. నందిని లాకర్ ఇటే ఉంది. వెళ్దామా? పద. ఇదే నందిని లాకర్. ఓకే. ఏముందిరా బిల్డింగ్? ఎక్కడున్నారు? ఏంటి చీకట్లోనా? ఇటువంటి భూత్ బంగ్లాలన్నీ నైట్ అవుట్ లోనే బాగుంటాయి. ఆర్జీవికి చెప్పుకోరోయ్, ఈ ఇంటి మీద సినిమా తీసేస్తాడు. అంతకంటే ముందు మనం ఇంట్లోనే దెయ్యాల మీద సినిమా తీసేద్దాం. షూటింగ్ అంతా రాత్రే, దెయ్యాలతో గోల. అయ్యి బాబు, నేను కచ్చెప్తే నిజంగా భయపడతానండి. ఆపడరా మీ గోల, రండి. నిజంగా ఎక్కడ పోయాడే అంట. అరే ఎవరు లేరండి. హలో రే, మీరందరూ మొబైల్లో ఫ్లాష్ లైట్స్ ఆన్ చేయండి. అమ్మాయిలు, గోల్. ఎవరు అనుకున్నాను? భయపడ్డావా? అసలు ఎంత అందంలో తెలుసా? హలో హలో, ఏంటి? ఎవరు? హలో బావా, రమేష్, సురేష్, బావా ఎక్కడ పోయారా? రమేష్, నా వెనక దెయ్యం పాస్ అయిందిరా. ఒరే, ఇక్కడ దెయ్యాలు ఉన్నాయరా, ఫస్ట్ నేనే చూశాను. రేయ్, ఆపరా నీ గోల. ఒరే రాజా, నా వెనక దెయ్యం పాస్ అయిందిరా. నుంచి వెళ్ళింది నేనేరా. అవునా? నాకు తెలిసిలేరా, అయినా దేవుంటే మళ్ళీ వస్తుంది కదా. ఊరు నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు తీసి 5D కెమెరా పెడితే మంచి అర్ర సినిమా వస్తుంది. ఏమంటావు? టైటిల్ ఏం పెడతావు? ఉందా లేదా? ఏంటది? దెయ్యంరా. హీరో నువ్వేనా బాబు? నేను కాదు, సంపూర్ణేష్ బాబు. పాప ఆ బాబు ఏం చేశాడు బాబు? దెయ్యాలతో సరితూగాలంటే ఆ మాత్రం ఉండాలి బాబు. ఏడ్చాలే. నువ్వా బావా? నీకేమని వినిపిస్తుందా? అదే చూస్తున్నాను రా, సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయా అని. ఒరే, దెయ్యాలు దెయ్యాలు అన్నావు కదరా, అదిగో బ్యాచ్ బ్యాచ్ నవ్వుకుంటూ అరుచుకుంటూ. అమ్మో, కిందకి చెప్పింది అబద్ధమే. అరే పట్టుకో. రాజా ఆగు, రాజా ఆగరా. అరే రే, నేను లాలిపప్పులు రండిరా. ఆగిపోయిట్రా. ఓర్ని, ఈ లాలిపు నేను హాస్టల్లో దేయాలనుకున్నాను. ఈ ఆడదయ్యాలా ఆడపిల్లలా అని, అంతే. రాజా, నందిని నవ్వించడానికి ఎంత ట్రై చేసినా నవ్వడం లేదు. తన మూడ్ ఎలా చేంజ్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎలా? నందిని కిందకెళ్ళింది. అందరూ ఇక్కడే ఉన్నారు కదా, కిందకి ఎందుకు వెళ్తుంది? నందిని ఇప్పుడు కింద హాల్లో ఉంది, పదండి. నందిని ఇక్కడ కూడా లేదు, మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఫోన్ ఇక్కడే వదిలేసింది.
నందిని నన్ను క్షమించు. చచ్చా, స్నేహితుల మధ్య క్షమాపణలేంటి? స్నేహం అంటే సుఖాల్లో కలిసి ఉండడం కాదు, బాధల్లో తోడుండడం. నేను నీకు నిజమైన స్నేహితురాల్ని కాను. ఏ, స్నేహం అంటే కలిసి ఉండడమే కాదే, గుర్తుంచుకోవడం. నాకు బాధగా లేదే, భయంగా ఉంది. నాకేదో అయిపోతుందని కాదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలనా లేదా అని. అనుష, త్వరగా బయలుదేరండి. ఏంటి మేడం వెళ్ళిపోతున్నారా? చూడు రాజా, నువ్వు అనుకున్నది సాధ్యం కాదు. ఇక్కడుంటే చావు తప్పదన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. నీలా మొండి పట్టుదలకు పోయి మా జీవితాలను వృధా చేసుకోలేం. మేడం, మనిషి జీవితంలో 2 ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. 1 వాడి పుట్టినరోజు, 2 వాడెందుకు పుట్టానో అని తెలుసుకున్న రోజు. నేను ఎందుకు పుట్టానో నాకు ఫుల్ క్లారిటీ ఉంది. ఎంటర్ ద డ్రాగన్. అరే రే రే రే, రమేష్, సురేష్, రాజా, నందిని, ప్లీజ్ రండి. కమాన్ గాయ్స్, కమాన్ మ్యాన్, కమాన్. ఏంట్రా, ఏంటి హడావుడి చేస్తున్నావు? అరే రే, ఇప్పటి వరకు నీకు, నీ బుర్రకి, నీ కెమెరాలకి అందించిన అనేక విషయాల్ని ఈ బోర్డు ద్వారా పరిచయం చేస్తాయి. యు వాంట్ సీ? కమాన్, లెట్ us స్టార్ట్. అది షాక్ అయిపోతారు ఇప్పుడు. 1 2 కూర్చోండమ్మా, కూర్చోండి కూర్చోండి. ఏం భయపడద్దు, నేను చూసుకుంటా. ఎలా ఉంది? ఏంటిది, నువ్వు ఈ ఏజ్ లో ఏబిసిడీలు నేర్చుకుంటున్నావా? మీకు క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు తప్పితే ఇంకో బోర్డు తెలియదు కదా. దిస్ ఇస్ కాల్డ్ ఓజా బోర్డ్. ఓజా బోర్డ్ ఏంటి? చెప్తా. దెయ్యాలతో డైరెక్ట్ గా మాట్లాడే టెలిఫోన్ బూత్ అనమాట. యూ సిల్లీ గాయ్స్, ఎప్పుడు దెయ్యాలను మనం భయపెట్టి అవి మనల్ని భయపెట్టి అంతేనా? ప్రేమిద్దాం, ప్రేమిస్తే పోయేదే ఉంది, తిరిగి ప్రేమిస్తాయి. వాటి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? అస్సలు వదలో. యా, దే వాంట్ లవ్ యార్. ఇంకా దెయ్యాల గురించి చెప్పాలంటే అసలు పాపం వాటికి ఏం కావాలి, అవి ఏం తింటాయి, ఎలా ఉంటాయి అని ఎవరైనా అడిగేది ఉందా? చావకు ముందు అవి మనుషులేరా, ప్రాపర్ కమ్యూనికేషన్ కావాలి. అబ్బా, మరి నువ్వెలా మాట్లాడతావరా? వాట్సాప్ లో మెసేజ్ పెడతావా, లేక ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతావా? ఆపరా నీ అమూల్ బేబీ సెటర్లు, ఎదిగే పిల్లలకు చెప్పు. ఇప్పుడు ఏంటి రోయ్, నువ్వేమైనా రాక్షసుడు మూవీలో సూర్యవ్ అనుకుంటున్నావా ఏంటి? అంతకు మించి ఏడ్చవలే. ఇంతకీ ఇప్పుడు ఏం చేయబోతున్నావు చెప్పిసావు. అదే, ఇప్పుడు టేబుల్ చుట్టూ మనం కూర్చొని స్ట్రైకర్ మీద చేయబెట్టి మనం ఏ ఆత్మ కనెక్ట్ అవ్వాలో అటు కనెక్ట్ చేస్తే కనెక్ట్ చేస్తే వచ్చేస్తాయా? రావు. నో ఫిజికల్ అపియరెన్స్, ఓన్లీ సౌండ్. మాటలు మాత్రం వినపడతాయి అన్నమాట. చెప్పాను కదా టెలిఫోన్ బూత్ అని. చెప్పండమ్మా, ఎవరు ఏ ఆత్మతో మాట్లాడతారు? సిలికి స్మిత. చూసావా, ఎప్పుడు లాలీపాప్ మాత్రమే నోరు తెరిచి పసిబిడ్డలు సిల్క్ స్మిత అని అడుగుతున్నారు. రేయ్, సిల్క్ స్మిత ఒకప్పుడు దేవతరా, ఇది దెయ్యానికి మాత్రమే. వెళ్ళి సీడీలు కొనుక్కొని చూసుకోండి. మరైతే ఎవరిని పిలుస్తావురా? ఇంకెవరిని? మన ప్రీతమ రుబీనా గారిని, లలిత గారిని. అవునా? మరైతే తొందరగా పిలువు. ఏయ్, యు సో ఎక్సైటింగ్. ఐ నో సి మనం పొరపాటున మన ప్రీతమ రుబీనా గారిని, లలిత గారిని కనెక్ట్ చేయబోయి పసుపు దగ్గర కనెక్ట్ చేస్తాం అనుకో, కూల్ చేయడానికి. చా, మరి చంద్రముఖి వస్తే? ఇంగపారు. లక 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 లక. ఎనీ డౌట్స్? సరే, ఏదో ఒకటి తొందరగా చెయ్యి, నేను చదువుకోవాలి. నీ కోసం నేను ఎంత కష్టపడి ఎగ్జైట్ అవుతుంటే నీకేమనిపించట్లేదమ్మా? నేను ఎవరు వంట వండుతున్నా, భోజనం చేసి వెళ్ళడానికి దెయ్యాలు కాల్ చేస్తున్నాను. రేయ్, ఇంటర్వెల్ కూడా అయిపోయింది, అన్న కూడా లేదు, కూర్చుని చోటే పోసుకోండి. లెట్స్ ప్లే ద గేమ్. లెట్స్ ప్లే ద గేమ్.
యా అనండ్రా, గొంతు చించుకుంటాను కదా. చెయ్, అర్థమైందిరా. నేను కమ్యూనికేషన్ కరెక్ట్ అయితేనే కానీ మీరు నాతో కనెక్ట్ అవ్వరనమాట. ఓకే. రుబీనా గారు, లలిత గారు, రుబీనా గారు, రుబీనా గారు, రుబీనా గారు, ఏమండి? హలో రుబీనా గారు, రండి 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 ప్లీజ్. ఒరే, నువ్వు ఆత్మని పిలుస్తున్నావా లేక అడుక్కుంటున్నావా? అది రాంగ్ కనెక్షన్ అనుకుంటారా. ఇప్పుడు మాట్లాడతారు. రుబీనా గారు, లలిత గారు, మీరు అనండి, వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాం. మీరు అనండి, ఫేస్బుక్లో పోస్ట్ చేసుకుంటాం. మీరు ఓకేనండి, ట్విట్టర్లో డిస్కషన్ పెట్టుకుంటాం. ఓవరాల్ గా సమస్యలు ఇక్కడే పరిశీలించుకుందాం. వచ్చండి. మీరేమైనా చేసుకోండి, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను చదువుకోవాలి. ఏయ్ నందిని, నందిని, ఏయ్ నేను కూడా వెళ్ళిపోతాను రా. ఒరే దుర్మార్గుడా, ఏం మాట్లాడుతున్నావు? డాక్యుమెంటరీ అని దెయ్యాల కొంపకు తీసుకొచ్చిందే నువ్వు. ఆ దెయ్యాలు వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు కదలడానికి లేదు. కూర్చో. సరే, ఇదే లాస్ట్ ఛాన్స్. ఈసారి రాలేదో నేను వెళ్ళిపోతా. ఇక మాటలు లేవు, ఇక మాట్లాడుకోవడం లేవు. మాటలే. లలిత ప్రియ కమలం పిలిచినది, 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 పిలిచినది. ఇంకో పాట పడదామే. రుబీనా రుబీనా ఓ నాకులాగే పడుతున్నారు కదా. ఇప్పుడు భయపడకండి. లైట్ లైట్ ఇలా కొడుచుకుంటే కొంప తీసి నిజంగా వచ్చేస్తారా? అప్పుడు మాటలు మాత్రం తేలాడు. అసలు తెచ్చలా. అయ్యో బావా, ఏమైందిరా? సిమ్టమ్స్ కరెక్ట్ అవుతున్నట్టున్నారా? అంటే ఇప్పుడు దెయ్యాలు వచ్చేస్తాయా? దెయ్యమా? దెయ్యం డైరెక్ట్గా ఎందుకు వస్తుందిరా? మాట్లాడితేనే తెచ్చాను. ఏదో డౌట్ లేడు. అరే చూసావా, దెయ్యం రాదు. దేవాట్లో వెళ్ళిపోయింది. చూసావా, సిమ్టమ్స్ రా అంతే. ఇప్పుడు కిటికీలో నుంచి గాలి వస్తుందా? గాలి ఎందుకు వస్తుందిరా? అయితే గాలికి ఇవన్నీ కదులుతాయా? అయ్యో, కొన్నప్పుడు అయ్యాలో ఏం చెప్పలేదు. ఇప్పుడే గాలి. అరే బావా, గాలి ఆగిపోయిందిరా. అవునా? చెప్పాను కదరా, నో ఫిజికల్ అపిరెన్స్. మిగతా కార్యక్రమం మొదలదో. అది అవునరా, దెయ్యాలు వచ్చే ముందు కరెంటు పోతుందా? ఏమిటంగరా ఇది? అసలే బయట సత్తుంటే. కరెంటు పోతే దెయ్యాలు వచ్చేస్తాయా? ఏంట్రా అలా బీసుకుపోయావు? పాప నీ పక్కనే అటువైపోతుంది. ఏమంటున్నారా? నీ పక్కన దెయ్యమా? నా పక్కన? ఏది? లేదు బావా, నేను చూసా. బావా, రుబీనా గారు, లలిత గారు వచ్చేసారా? వచ్చేసారా? ఎక్కడా? రమేష్ గడి పక్కన చూడు. ఎక్కడ్రా? ఎవరు లేరు కదా? చెప్తే వినవే, చూసాను నేను. రెండు నల్లగా. అవునా? ఈసారి కనబడితే చెప్పరా, వెంటనే సెల్ఫీ తీసుకుంటాం. అయ్యో, ఈ కరెంట్ పోతే వస్తలేరా? పోయిందేంట్రా? ఎవరు లేరు కదరా? ఏంటి ఇప్పుడు కనపట్లేదు? డ్యూటీ టైం అయిపోయిందేమో. బాయ్ రుబీనా గారు, బాయ్ లలిత గారు. చెప్పాను కదా, ఏమన్నా దే వాంట్ లవ్ అంతే, జస్ట్ విజిట్. ఏంటి మొహం మాడిపోయి? నీ లవ్ మొత్తం ఫ్యామిలీకే కావాలరా. ఫ్యామిలీయా? ఎక్కడ?
నందిని 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 ఆగు ఏయ్, ఏం చేస్తున్నావు? ఏయ్, నందిని, నేను చెప్పేది విను. ఏయ్, చెప్పేది నీకేమన్నా? ఏయ్, నందిని, ఆ! నందిని, నా మాట విను. రుబీనా ఆగు. ఇప్పుడు నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు రుబీనా? ఎందుకంటే నాకు బ్రతికే అర్హత లేదు కాబట్టి. నీకు బ్రతికే అర్హత లేదని ఎవరు చెప్పారు? ఒకడు నాకు చెప్పేదేంటి, నాకు తెలుసు. అయినా అవన్నీ నీకెందుకు చెప్పాలి? ఎందుకంటే నువ్వు చనిపోవాలనుకునేందుకు కారణం నేనే కాబట్టి. ఏంటి నువ్వు మాట్లాడేది? అవును రుబీనా, నేను నీ సలీంని. అవును రుబీనా, అందరూ అనుకుంటున్నట్టు నేను నిన్ను మోసం చేయలేదు. మరి ఇన్ని రోజులు ఏమైపోయా? మన షాదీ గురించి మీ వాళ్ళతో మాట్లాడడానికి నాకంటూ ఏదైనా ఉద్యోగం ఉండాలని వెతకడం కోసం వెళ్ళాను. నీకు చెప్పకుండా వెళ్ళడం నా తప్పే, నీ కాదన్ను. కానీ దానికోసం ఇంత పెద్ద శిక్ష వేస్తావా? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా సలీంకి ఆల్రెడీ పెళ్ళైపోయి 3 నెలలైంది. లేదు, అలానే నీకెవరో అబద్ధం చెప్పారు. దాన్ని నమ్మే చిన్న పిల్లలా కనిపిస్తున్నానా? అయితే నీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు? నాకివన్నీ రుబీనా. అదేంటి, నువ్వే కదా రుబీనా? అయినా ఇన్ని రోజులు నన్ను వదిలేసి ఇప్పుడెందుకు వచ్చావు? నిన్ను నా చేతులతో చంపడానికి. సార్ లోపల ఏం జరిగింది? లోపల ఎంతమంది చనిపోయారు? దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? చనిపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళ వివరాలు చెప్తారా? మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాను. కాకపోతే కొంచెంసేపు వెయిట్ చేయాలి. ప్రియమైన పాత్రికేయ మిత్రులారా, నేను పిలవంగానే పరిగెట్టుకొచ్చినందుకు థ్యాంక్స్. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానంటే, ఇన్ని రోజులుగా మిమ్మల్ని భయపెడుతున్న రాజా హరిశ్చంద్ర ప్రసాద్ హాస్టల్లో ఉన్న దెయ్యాన్ని నిన్న మేం పట్టుకున్నాం. ఇదిగో పద. నిన్న రాత్రి జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలో ఒక యువకుడు ఇంకా నందిని అనే అమ్మాయి ప్రాణాలు కోల్పోయారని మాకు సమాచారం వచ్చింది. వాళ్ళ వివరాలు చెప్తారా? షూర్. మీరనుకుంటున్నట్టుగా నిన్న రాత్రి చనిపోయిన ఆ జంట ఇదిగో. ఏమండి డయానా గారు, ఊరెళ్ళిపోతానన్నారు, వెళ్ళలేదా? ఓ, మీ ఆయన దాసు గారు వద్దన్నారా?
ఏం పర్వాలేదు, మా కానిస్టేబుల్ ఆయన కూడా తీసుకొస్తారు. ఏంటండి ఇదంతా? మీరు కలిసి మాతో ఆడుకుంటున్నారా? అసలు ఇక్కడ దెయ్యం ఉందా లేదా? రాజా, వాళ్ళకంటే కొంచెం దెయ్యాన్ని పరిచయం చేయి. నాతో రండి. దెయ్యం ఇక్కడే ఉంది, చూస్తారా? అదిగో అదే దెయ్యం, వెళ్ళి పట్టుకోండి. కావాల్సిన వాళ్ళు సెల్ఫీలు కూడా తీసుకోవచ్చు. అదేంటి, ఎవరు వెళ్ళరా? వెళ్ళండి సార్. వెళ్ళాలంటే భయమేస్తుంది సార్. నిజమే, ఇక్కడ దెయ్యం లేదు, భయమే ఉంది. ఈ భయం అనే ఒక చిన్న పదాన్ని వాడుకొని కొంతమంది స్వార్థపూరిత పొలిటికల్ వైట్ కాలర్ పీపుల్ అల్లిన ఒక ఫ్యాబ్రికేటెడ్ హారర్ స్టోరీనే ఈ రాజా హరిశ్చంద్ర ప్రసాద్ హాస్టల్లో జరిగే స్టిమ్యులేటెడ్ సూసైడ్స్ కి అస్సలైన కారణం. అసలు ఏం జరిగిందో మాకు వివరంగా చెప్తారా? నాతో రండి, చెప్తాను. మొదటి నుండి ఈ పారానార్మల్ యాక్టివిటీస్ మీద నమ్మకం లేని నేను కావాలనే వీటన్నిటిని నమ్ముతున్నట్టు నటిస్తూ ఈ హాస్టల్లో అడుగుపెట్టాను. ఈ హాస్టల్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్న నాకు నందిని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. నందినికి ఏ విషయం గురించి అయినా లోతుగా తెలుసుకునే అలవాటు ఉంది. నందినికి ప్రతిరోజు రాత్రి 2:30 దాకా తన క్లాస్ సబ్జెక్ట్స్ చదువుకుంటూ ఆ సబ్జెక్ట్స్ తాలూకు ఆడియో బుక్స్ హెడ్ ఫోన్స్ లో వింటూ పడుకోవడం అలవాటు. అలా పడుకునే నందిని తను ఎప్పుడు పడుకుంటుందో కూడా తెలియకుండా పడుకుంటుంది. ఇలా నందిని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామని తన కాలేజ్కి వెళ్ళిన నాకు తన పర్సనల్ లాకర్లో రుబీనా డైరీ దొరికింది. దాంతో ఇంతకు ముందు ఈ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రుబీనా గురించి నందిని ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేస్తుందన్న విషయం నాకు అర్థమైంది. రుబీనా డైరీని మొత్తం చదివిన నాకు తెలిసిన ఒక నిజమేంటంటే ఆ డైరీ రుబీనా రాసింది కాదు. ఎందుకంటే రుబీనా చనిపోయింది February 14, 2016. కానీ ఆ డైరీలో రాసి ఉన్న చివరి పేజ్ మాత్రం March 14, 2016. అంటే ఆ డైరీ, అందులో ఉన్న విషయాలు అన్నీ కల్పితాలు. అక్కడే నాకు మొదటిసారి అనుమానం మొదలైంది. కాలేజ్ నుండి హాస్టల్ కి తిరిగి వెళ్లిన నాకు హాస్టల్లో పవర్ లేకపోవడం చూసి జనరేటర్ లేదనే విషయం అర్థమైంది. కానీ అదే రోజు రాత్రి నందిని కనబడకుండా పోయిన సందర్భంలో తన మొబైల్లో వైఫై కనెక్ట్ అయి ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. హాస్టల్ మొత్తానికి లేని పవర్ బ్యాకప్ ఒక వైఫై మోడెంకి ఎందుకు పెట్టారన్న అనుమానం ఉన్న నాకు అదే రోజు రాత్రి నందిని రుబీనా లాగా నమాజ్ చేయడం మరింత అనుమానాన్ని పెంచింది. నిజానికి అతి పవిత్రమైన అల్లా అనే మాట వింటేనే వదిలిపోయే ప్రేతాత్మలు నమాజ్ ఎందుకు చేస్తాయి? అంటే నందిని ఏదో సైకలాజికల్ ప్రాబ్లంతో బాధపడుతుందని నాకు అర్థమైంది. ఆ మరుసటి రోజే ఊరొదిలి వెళ్ళిపోతానంటూ కంగారుగా బయలుదేరిన డయానాను దాసుతో దొంగచాటుగా మాట్లాడడం చూశాను. ఆ దాసుని ఎక్కడో చూశానని ఆలోచించగా ప్రెస్ కాన్ఫరెన్స్ రోజున హోమ్ మినిస్టర్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు చూసినట్టు గుర్తొచ్చింది. మళ్ళీ అదే దాసుని నందిని కాలేజీలో చూసిన నాకు డయానాకి, దాసుకి, నందిని పరిస్థితికి ఏదో సంబంధం ఉందని అనిపించింది. అదే రోజు రాత్రి నందిని మొబైల్లో కొన్ని హిప్నాటిక్ వర్డ్స్ విన్నాను. దాంతో తను సూసైడ్ చేసుకోబోతుందనే విషయం అర్థమైంది. తనని తాను రుబీనాగా ఊహించుకుంటున్న నందినిని రుబీనా డైరీలోని విషయాలన్నీ పూర్తిగా నమ్ముతుందని తెలుసుకుని తన దారిలోనే సూసైడ్ చేసుకునే దాన్ని ఆపడానికి ట్రై చేశాను. నందినిని ఎలా అయినా మామూలు మనిషిని చేయాలని అదే రోజు రాత్రి ప్రొఫెసర్ త్యాగి దగ్గరికి తీసుకెళ్లాను. మిస్టర్ రాజా, నందిని
బైపోలార్ డిజార్డర్తో బాధపడుతుంది. బైపోలార్ డిజార్డర్? ఎస్. అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉన్న బైపోలార్ డిజార్డర్ అంటారు. ఏదైనా ఒక విషయం గురించి మనం బాగా ఆలోచించినప్పుడు లేదా ఎవరైనా ఒక వ్యక్తిని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ విషయం గురించి కానీ ఈ వ్యక్తికి సంబంధించిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. హాస్టల్లో రుబీనాకు సంబంధించిన విషయాలను పదే పదే చర్చించడం, రుబీనాకు సంబంధించిన వస్తువులను కనిపించేలా చేయడం ద్వారా ఆమెకి సంబంధించిన విషయాలను బలవంతంగా నందిని బ్రెయిన్ లోకి ఎక్కించడం జరిగింది. రుబీనా గురించి విపరీతంగా ఆలోచిస్తున్న నందినికి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవడంతో నిజంగా రుబీనాయే తనకు ప్రేతాత్మగా మారి కనిపిస్తోందన్న నిర్ణయానికి వచ్చింది. రుబీనాని ఇమాజిన్ చేసుకోవటం మొదలుపెట్టింది. దాంతో నందిని బ్రెయిన్ లో తనకు తెలియకుండానే రుబీనా అనే స్ప్లిట్ పర్సనాలిటీ డెవలప్ అయింది. ఇలా మెంటల్ గా వీక్ గా ఉన్న నందినికి ఆడియో బుక్స్ వింటూ పడుకునే అలవాటుని ఆసరాగా తీసుకుని బాగా ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో తన సబ్ కాన్షియస్ బ్రెయిన్ ని హిప్నటైజ్ చేయటం మొదలెట్టారు. అలా తనలోని స్ప్లిట్ పర్సనాలిటీని ట్రిగ్గర్ చేస్తూ తను రుబీనాగా మారి సూసైడ్ చేసుకునే విధంగా సజెషన్స్ ఇవ్వటం మొదలెట్టారు. అలా యాప్ ని కంట్రోల్ చేయడానికి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి వైఫైని వాడుకున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ బై సౌండ్ హిప్నాటిజం. ఇదే విధంగా ఇంతకు ముందు ఇంట్లో చనిపోయిన లలితాంబిక పేరుతో రుబీనాని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న మా కానిస్టేబుల్ ని అత్యంత దారుణంగా చంపేశారు. ఇప్పుడు రుబీనా పేరుతో నందినిని కూడా చంపబోయారు. దీనికంతటికి హాస్టల్లో ఉండి సహాయం చేసింది హాస్టల్ వార్డెన్ డయానా అయితే, డబ్బు కోసం కక్కుర్తిపడి తన విజ్ఞానాన్ని ఉపయోగించింది అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవదాస్. చూస్తారే, తీసుకెళ్ళండి. దీని వెనక ఇంకెవరు ఉన్నారు సార్? హోమ్ మినిస్టర్ జ్యోతి ప్రసాద్ వర్మ. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఈ రాజా హరిశ్చంద్ర ప్రసాద్ హాస్టల్ వెనుక ఉన్న 2000 ఎకరాల స్థలంలో మన కొత్త రాజధాని అభివృద్ధి కోసం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అతి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. ఆల్రెడీ తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వీలైనంత మేర స్థలాన్ని ఆక్రమించేశారు మన ప్రియతమ హోమ్ మినిస్టర్ జ్యోతి ప్రసాద్ వర్మ గారు. ఇక మిగిలింది ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ట్రస్ట్ కు సంబంధించి 500 ఎకరాల భూమి, ఇంకా ఈ స్థలం. దీన్ని కూడా ఎలాగైనా ఆక్రమించేద్దాం అనుకున్నారు. కానీ ఇది ప్రభుత్వ అధీనంలో ఉన్న ట్రస్ట్ కాబట్టి ఏమీ చేయలేకపోయారు. అందుకే ఈ ట్రస్ట్ లో ఉన్న నలుగురిని ఆ 2000 ఎకరాలకి బినామీలుగా పెట్టుకున్నారు. ఎక్కడైనా దేవుడు ఉన్నాడంటే వెంటనే అక్కడ గుడి కట్టేస్తాం. అదే దెయ్యం ఉందంటే ఆ స్థలం ఎందుకు పనికి రాకుండా పోతుంది. ప్రభుత్వం కూడా ఆ స్థలాన్ని అతి తక్కువ ధరకి వేలం వేస్తుంది. అలా ఆ భూమిని దక్కించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు జ్యోతి ప్రసాద్ వర్మ గారు. రాజా సార్, కంగ్రాట్స్. నందినిని రక్షించడమే కాకుండా ఓ కాంప్లికేటెడ్ కేసుని సాల్వ్ చేశారు. అలాగే నా బ్రదర్ని సేవ్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బావా అద్దర కొట్టేసావురా, కొట్టు. మిస్టర్ రాజా, అది selfie. అమ్మ వచ్చింది. ఓ సెల్ఫీ. Thank you. నందిని, నందిని, నందిని. రుబీనా, అయ్యో ఆ పేరు పిలుస్తున్నాడు రా. మళ్ళీ క్యారెక్టర్ లో ఈ హాస్టల్ చుట్టూ తిరగలేవు. సురేష్
ఏంటి హ? వినకపోరా? బావా ఒక డౌట్. డౌట్ అంట, చెప్పు, చెప్పి రా. నందిని బావా చెక్ నీ అయ్యా. ఇప్పుడు మమ్మల్ని భయపెట్టిన నలుగురు దయ్యాలు ఎవరు? ఓ వాళ్ళ అసలు విషయం చెప్పలేదు కదా నీకు. వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు. జూనియర్ ఆర్టిస్ట్లా? జూనియర్ ఆర్టిస్ట్ అంటరా? ఆడు జుట్టు చూసినప్పుడు అనుకున్నా అది విగ్ అని. బాగా యాక్ట్ చేయించావు బాబా, నాకు కనిపించద్దని చెప్పు. ఆలు పులిహోర మేకప్ రండిరా. హలో. హలో సార్, నేను జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ సూరిబాబుని సార్. సూరిబాబు గారు చెప్పండి. సారీ సార్, సారీ ఎందుకండి? ఆ రోజు మీరు 4 ఆర్టిస్టులను అడిగారు, 3 పంపించాను సార్. నెక్స్ట్ టైం పక్కాగా 4 ఉంటాను సార్. మరి ఆ 4వ దెయ్యం